సో గుడ్ మార్నింగ్ లీడర్స్, హార్ట్లీ వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ శ్రీనివాస్ సార్, సార్ని ఇన్వైట్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ విష్ణు సార్. గుడ్ మార్నింగ్ సార్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గొప్ప సెషన్ కోసం మీకోసం వెయిటింగ్ లో ఉన్నాం సార్. 100 మెంబర్స్ సార్, మీరు రాగానే 100 వందే మాత్రం 100 పివి కరెక్ట్ గా 100 దాటుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్. సతీష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ 1 minute సార్. సార్. సో లీడర్స్ సార్ని ఇన్వైట్ చేయండి. సార్ డాక్టర్ గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సతీష్ జీ. గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. బాగున్నారా? గుడ్ మార్నింగ్. బాగున్నాం సార్, బాగున్నాం. ఎక్సలెంట్ సార్ గురుజీ, ఎక్సలెంట్. ఏం లేదు సార్, థ్యాంక్ యూ. వెస్టేజ్ లో సక్సెస్ బూట్ క్యాంప్ యొక్క ఇంపార్టెన్స్, ఫ్యూచర్ లో సక్సెస్ ఎలా అవడము ఏంటి, గతంలో మీరు అటెండ్ అయినటువంటి బూట్ క్యాంపుల ద్వారా ఏం నేర్చుకున్నారు, సో అదంతా ఒక లీడర్షిప్ ట్రైనింగ్ కింద మొత్తం అంతా మీరు ఇస్తారని ఆశిస్తున్నాం. ఓకే, కంటిన్యూ గురుజీ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సతీష్ జీ. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్, నా వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ గా వినబడుతుందా? ఎస్ సార్, క్లియర్ అండి. ఓకే సార్. మిగతా వాళ్ళందరినీ కూడా మ్యూట్ చేసుకోమనండి. లీడర్స్ అందరూ కూడా ఏదైతే ఈ రోజు జూమ్ లోకి అటెండ్ అయ్యారో, మీ అందరిని కూడా ఇలా జూమ్ లో మీట్ అవుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇటువంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన మన డాక్టర్ దొరబాబు గారికి, అలాగే సార్ మాకు ఒక గురువు గారి ద్వారా నాకు ఈ అవకాశం వచ్చి, అలాగే సార్ టీంలో లీడర్స్ మేజర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకి ఎం శ్రీనివాసరావు గారు కోచ్ తీసుకుంటున్నారు. సార్ని ఒక చూస్తూ ఉంటే ఎంఎస్ఆర్ లాగా నాకు అనిపిస్తుంది. సార్ వాయిస్ అది చాలా బాగుంది. అలాగే సార్ తొందరలో మంచి లీడర్ అవ్వబోతున్నారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎంఎస్ఆర్ గారు మీరు. ఎందుకంటే మా టీంలో కూడా కొత్త ఒక ఎంఎస్ఆర్ వచ్చారు, అందుకే శ్రీనివాసరావు గారు అనగానే ఎంఎస్ఆర్ అనే వైబ్రేషన్ వచ్చింది. సూపర్ సార్, సూపర్. ఇన్విటేషన్ చాలా బాగుంది సార్. తొందరలో మీరు కూడా మంచి చెక్ తీసుకొని చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఈ రోజు మన టీం అందరిని ఇలా మీట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన భూపతి గారు అవ్వచ్చు, రవికృష్ణ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నాకు చాలా ఫ్రెండ్లీగా, మేము సరదాగా ఉంటాము. అలాగే డాక్టర్ గారు ఫోన్ చేయగానే, జూమ్ అనగానే, మొన్న యాక్చువల్ గా ఫీల్డ్ లో ఉన్నాను, సడన్ గా కాల్ చేశారు. లేదు గురించి చేద్దాం అని చెప్పేసి ఈ రోజు మీ అందరికి కూడా ఈ రోజు ఇలా మీట్ అవ్వడానికి సార్ ద్వారా అవకాశం వచ్చింది. ఓకే, ఎంత మంచి అవకాశం ఇచ్చిన మన గ్రేట్ సునీల్ కుమార్ సాహు సార్, మన గ్రేట్ అప్లైన్, అలాగే సార్కి, అలాగే ఏంటంటే మన అందరికి కూడా ఇటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇచ్చిన వెస్టీజ్ మేనేజ్మెంట్ కి ఇప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఇటువంటి లైఫ్ ఇచ్చిన మా పేరెంట్స్ కి అందరికి కూడా మనం ఇప్పుడు రుణపడి ఉంటాము. ఓకే లీడర్స్, సెషన్ లోకి వెళ్దాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు చాలా మంది జూమ్ లో కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు అండి. దాదాపు 120 మెంబర్స్ వచ్చారు. ఇంకా టీం మెంబర్స్ పెరిగితే ఇంకా బాగుంటది, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా కోసం నేను పరిచయం చేసుకుంటూ మనం ఈరోజు సెషన్ అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సతీష్ అండి. నా పేరు, మాది విజయనగరం జిల్లా. ఓకే, బొబ్బిలికి దగ్గరలో చిన్న విలేజ్ అన్నమాట. బొబ్బిలికి 20 కిలోమీటర్స్ ముందు రామభద్రపురం జంక్షన్ ఉంటదండి. లెఫ్ట్ సైడ్ అయితే సాలూరు నుంచి జైపూర్ వెళ్ళే రూట్ ఉంటది. స్ట్రైట్ గా వెళ్తే పార్వతీపురం నుంచి ఒరిస్సా రాయగూడ వెళ్ళే రూట్ ఉంటది. అలాగే రైట్ సైడ్ పోతే మనం రాజాం నుంచి శ్రీకాకుళం కూడా వెళ్ళొచ్చు. అలాంటిది రామభద్రపురం సెంటర్ అంటే ఒక జంక్షన్, అక్కడికి జస్ట్ 5 కిలోమీటర్స్ మా విలేజ్ అన్నమాట. ఆరితోట అనే విలేజ్ అండి. అటువంటి విలేజ్ లో నేను దాదాపు 2003 నుంచి 2014 వరకు కూడా 10,000 ఇన్కమ్ కోసం టైలరింగ్ చేసేవాడిని. ఈ టైలరింగ్ అనేది ఎందుకు చేసేవాడిని అంటే, నాకు ఇండివిజువల్ గా ఏదైనా సరే చెయ్యాలన్న ఆలోచన ఉండేది. ఓకే, ఎందుకంటే నేను చదువుకుంది 10th క్లాస్ అండి. 10th క్లాస్ లో పెద్దగా జాబ్స్ రావు కాబట్టి నేను 2000 నుంచి 2003-4 వరకు కూడా కొన్ని రకాల ప్రైవేట్ సెక్టర్స్ లో జాబ్ చేసి, అలాగే ఏంటంటే డిఫెన్స్ లో సెటిల్ అవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ అనేవి 10th క్లాస్ లో రావు, 10th క్లాస్ ఎడ్యుకేషన్ మీద రావు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేద్దాం అని చెప్పేసి కొన్ని కాంట్రాక్టింగ్ సైడ్ వర్క్, మైనింగ్ సైడ్ కూడా వర్క్ చేయడం జరిగింది ఒక 4-5 ఇయర్స్ అండి. దానివల్ల ఏంటంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటంటే, మనం ఒకరి దగ్గర పనిచేస్తే లైఫ్ లాంగ్ మనం బానిసగా బ్రతకాలి తప్ప
మనకంటూ ఏమి కూడా అంటే ఉపయోగం ఉండదు లైఫ్లో అని చెప్పేసి అర్థమైంది. తర్వాత వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అని కాల్ ట్యాక్స్లో కూడా ఒక 6 మంత్స్ 1 year వర్క్ చేశాను. ఇలాంటి టైంలో నాకు ఏంటంటే మనం అంటే విలేజ్లో ఉంటూ పేరెంట్స్ దగ్గర ఫ్రెండ్స్‌తో ఉంటూ హ్యాపీగా విలేజ్‌లో ఉంటూ ఎంతొచ్చినా ఒకరితో ప్రెజర్ లేకుండా మన ఇండివిడ్యువల్‌గా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు మీరు చూసే ఉంటారు పిక్ పోస్టర్‌లో వచ్చింది. బిఫోర్ వెస్టీజ్ అన్నమాట. ఈ కంపెనీకి రాకముందు వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ చేయకముందు ఒక 10,000 ఇన్‌కమ్ కోసం టైలరింగ్ చేసేవాడినండి నేను. ఆ టైలరింగ్‌లో నాకేంటంటే నూతిలో కప్పలాగా అదే లైఫ్ అనుకుండేవాడిని. 10,000 ఇన్‌కమ్ అనేది సంపాదించడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసేవాడిని. సీజన్‌లో డబ్బులొచ్చేవి. అన్ సీజన్‌లో డబ్బులనేవి చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. ఇటువంటి టైంలో నాకు మ్యారేజ్ అవ్వడం, పిల్లలు నెక్స్ట్ ఏంటి ఇంట్లో పేరెంట్స్‌కి హెల్త్ బాలేకపోవడం, దానివల్ల ఏంటంటే మెయింటైన్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉండేది. దానివల్ల ఏంటంటే ఏదో ఒకటి చేయాలనుకున్న టైంలో నాకు గాడ్ గిఫ్ట్ లాగా వెస్టీజ్ అనే కంపెనీ పరిచయం అయిందండి. సాహు సార్ నాకు వేరే పర్సన్ ద్వారా నాకు బిఫోర్ వెస్టీజ్ కంపెనీకి రాకముందు ఒక ఇన్సూరెన్స్ సెక్టర్‌లో సార్ చేసేవారు. అప్పుడు జస్ట్ పరిచయము. దానివల్ల నా దగ్గరికి వెస్టీజ్ కంపెనీ కోసం వచ్చారు గానీ, నేను జస్ట్ ఐడియా అయితే ఇచ్చాను గానీ వర్క్ అయితే చేయలేదు. 2 ఇయర్స్ సార్ నాకు ఫాలో అప్ చేశారు. ఫాలో అప్ చేసినా సరే నేనేంటంటే జస్ట్ మొగమాటం కోసం ప్రొడక్ట్ తీసుకున్నాను తప్ప బిజినెస్ చేయడానికి ఇష్టపడలేదు. అలా ఏంటంటే నాకు సార్ ఇందులో డ్రీమ్స్ బిల్డ్ చేసి లైఫ్ ఇలాగుంటది, బావుంటదని చెప్పిన తర్వాత, సరే పెద్దాయన ఎన్ని సార్లు చెప్తుండో చూద్దామని జెప్పేసి నేను ప్రొడక్ట్స్ వాడడం తర్వాత అడిషనల్‌గా ఒక 5,000, 10,000 రూపాయలు ఇన్‌కమ్ వస్తే బావుంటదని జెప్పేసి నాకు నచ్చిన స్టైల్‌లో ట్రై చేసేవాడినండి. డిసైడ్ అయ్యేవాడిని కాదు. ట్రై చేసేవాడిని. ఎందుకంటే మనందరం గూడా ఫస్టు మేధావులం కదా! అంటే ఎవరి మాట ఫస్ట్ మనం వినం. మన మాట మనం వింటాం. ఓకే. అందువల్ల ఏంటంటే ఈ బిజినెస్‌లో స్టార్టింగ్‌లో మన అప్లయన్స్ ఎలాగుంటారంటే మనకి దెయ్యంలాగా, భూతంలాగా ఉంటారు. ఎందుకంటే మాట మాటకి ఫోను చేస్తుంటారు. మీటింగ్స్ రమ్మంటుంటారు. పర్చేజింగ్ చేయమంటుంటారు. అదంతా ఎలా ఉంటదంటే మనకి ఇబ్బందికరంగా ఉంటది. ఎందుకంటే మనం ఏదైతే ఒక వర్క్ చేస్తామో, చేసే వర్క్‌లో మనం ఏదైతే అలవాటు పడతామో అది ఇష్టపడి చేస్తాం. అంటే మనం ఏంటంటే కొత్తగా ఇంకొకటి చేయడానికి ఇష్టపడం. దానివల్ల ఏంటంటే మనకు నచ్చిన పని చేయడం వల్ల మన జీవితాలు మారవండి. అవసరాలు తీరుతాయి. ఓకే. అవునంటారా? కాదంటారా? అందరం గూడా యెస్ అనే చెప్పుకోవాలి. యాక్చువల్‌గా ఇది లైవ్ మీటింగ్ కాదు గాబట్టి. అలాంటి టైంలో నాకు సార్ చెప్పినప్పుడు సరే చూద్దామని జెప్పేసి వైజాగ్‌లో గాజువాకలో సిస్టర్స్ ఉండేటప్పుడు ఏంటంటే మా సిస్టర్ ఆళ్ళు ఉంటారు. నేను ప్రతి 6 మంత్స్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే సరే ఇన్ని సార్లు చెప్తానులే జెప్పేసి 1, 2 మీటింగ్స్‌కెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ కంపెనీలో మనకి ఇన్వెస్ట్‌మెంట్ లేదు గాబట్టి రిస్క్ ఉండదు. పైగా ఏంటంటే వేరే వేరే కంపెనీస్ లాగా లేనిపోని మాటలు చెప్పి మనం ఏదో అంటగట్టాల్సిన పని లేదు. తర్వాత ఏంటంటే ఇందులో మనం వర్క్ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటే ఎదుటి వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వచ్చు. పైగా అన్నమాట నచ్చిన టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు. నచ్చినంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు. తర్వాత ఎంతమంది మనకంట అంటే చదువుకొని బాగా సెటిల్ అయిన వాళ్ళున్నారు. జాబ్ హోల్డర్స్ ఉన్నారు. అలాగే మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారు. హౌస్ వైఫ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నట్టు మనం ఎందుకు చేయకూడదన్న ఆలోచనతో జస్ట్ ట్రై చేశానండి. నాకు ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ వరకు కూడా ఈ బిజినెస్‌ని సిస్టమేటిక్‌గా చేయకుండా, సీరియస్‌గా తీసుకోకుండా చేయడం వల్ల ఒక 10,000 ఇన్‌కమ్ రావడం కోసం దాదాపు ఒక 1 ½ ఇయర్ టైం పట్టింది. ఎందుకంటే ఆ టైంలో స్టాక్ దొరికేది కాదు. సీనియర్స్ చెప్పిన మాటలు సరిగ్గా వినేవాడిని కాదు నేను. నాకు నచ్చిన స్టైల్‌లో చేసేవాడిని. దానివల్ల ఏంటంటే ఇది నేను చేయలేనేమో అనుకున్న టైంలో ఈరోజు మనకి ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు చెప్పారు. బూట్ క్యాంప్స్. ఓకే. ఈ బూట్ క్యాంప్స్ అనేవి నా జీవితాన్ని మార్చాయండి. యాక్చువల్‌గా నా మైండ్ సెట్ ఏంటంటే నాకన్నీ తెలుసు కదా! నేను విలేజ్‌లో ఉంటుండగానే నా దగ్గరికి చాలా మందొచ్చి బట్టలు కుట్టించుకుంటున్నారు. హ్యాపీగా విలేజ్‌లో ఉంటూ రోజుకొక 500, 1000 సంపాదిస్తున్నాను కదా! నాకెందుకు ఏదో ఒకటి చేయాలనుకునేవాడిని. కానీ అవసరానికి మాత్రం డబ్బులొచ్చేవి కాదండి. దానివల్ల ఏంటంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇందులో ఫ్యూచర్‌లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే మనం నచ్చిన వేలో చేస్తే అవ్వదు. సిస్టమేటిక్‌గా చేయాలని జెప్పేసి కొన్ని కొన్ని చిన్న చిన్న మీటింగ్స్‌కెళ్ళేటప్పుడు నాకు అర్థమైందనమాట. కాపోతే డిసిషన్ తీసుకోవడానికి నాకు నమ్మకం కుదరట్లేదనమాట. దానివల్ల ఏంటంటే సాహు సార్ ఒకసారి మా ఇంటికొచ్చారు. వచ్చిన తర్వాత నేను 2 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసినప్పుడు నా దగ్గర సార్ ఒక కమిట్మెంట్ తీసుకున్నారనమాట. ఏంటా కమిట్మెంట్ అంటే, "సతీష్ గారు మీకు మనీ అనేది చాలా అవసరం. మీరు కష్టపడే తత్వం ఉంది. కష్టపడకంటే ఎవరం ఏ పని చేయలే అంటే ఏది సాధించుకోలేము. అయితే మీరు టైలరింగ్ చేస్తున్నారు కాబట్టి ఇష్టపడి చేస్తున్నారు కదా!" అని అడిగారు. "అవును సార్ ఇష్టపడే చేస్తున్నాను సార్" అన్నాను. "మరి ఇష్టపడి చేసినప్పుడు మీరు చేసే పనిలో మీకు నెలకు ఒక రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఉందా?" అని అడిగారు సారు. లేదు సారు మహా అయితే 10,000-20,000 సంపాదించొచ్చు. సీజన్‌లో అయితే ఒక 5, 6 వేలు లక్షలు సంపాదించొచ్చు అని జెప్పా. ఓకే. బావుంది. సార్ ఇప్పుడు మీరు ఏమైనా సరే టైలరింగ్ చేసి ఏమైనా ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయగలరా అని అడిగారు సాహు సార్.
లేదు సార్ ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం లేదని చెప్పాను. ఓకే. మరి 1,00,000 సంపాదించడానికి అవకాశం లేనప్పుడు, ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం లేనప్పుడు ఏమైనా ఒక 10,00,000 కారు కొనుక్కోగలరా మీరు అని అడిగారు సార్. లేదు సార్ ఇందులో అలాగా అవకాశం ఉండదు కదా! నా దగ్గర బైక్ కూడా లేదండి. నాకెందుకు కారు? నాకు ఆలోచన లేదు సార్ అని చెప్పాను నేను. ఓకే. తర్వాతనమాట మీరేమైనా ఒక మంచి ఇల్లు అంటే రూ. 1,00,00,000 పెట్టి వాల్యూ చేసే హౌస్ కట్టగలరా అని అడిగారు సార్. అంటే నేను ఆయనేంటి నన్ను ఇలా క్వెషన్ ఏస్తన్నారు, నన్నేమైనా కామెంట్ చేస్తుండ్రేటో అని అనుకోని కొంచెం ఆలోచించాను. ఆలోచించిన తర్వాత లేదు సారు మామూలుగా అడుగుతున్నాను మీకు తెలియచేయడం కోసం. మీరు చేసే టైలరింగ్‌లో ఇవన్నీ సాధించే అవకాశం ఉంటే మీరు మీ పని చేసుకోండి. నాకిదే పని కాబట్టి నేను వేరే వాళ్ళతో మాట్లాడి వేరే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే నా వర్క్ నేను చేసుకుంటాను. లేదు ఇవి నేను సాధించాలనుకుంటే నాతో 1 ఇయర్ ట్రావెల్ చేయండి. మీకు సిస్టమ్ అర్థమవుతది. మీరు 5 ఇయర్స్‌లో ఇవన్నీ సాధించుకోవచ్చు అని సార్ చెప్పారు. తర్వాత ఆయనేమన్నారంటే, "మీరు చేసే పనిలో 5 ఇయర్స్ మీకు నేను టైమ్ ఇస్తాను. 5 ఇయర్స్‌లో మీరు ఇవన్నీ సంపాదించుకొని సాధించుకోగలిగితే మీరు టైలరింగ్ చేయండి. లేదనుకుంటే 1 ఇయర్ నాతో ట్రావెల్ చేయండి. ఓకే. పార్ట్ టైమ్‌గా చేయండి స్టార్టింగ్‌లో ఒక 10,000-20,000 ఇన్‌కమ్ రెగ్యులర్‌గా వచ్చిన తర్వాత మీకు అర్థమవుతది. మీరు సీరియస్‌గా తీసుకున్నట్టయితే 5 ఇయర్స్‌లో నేను చెప్పినవన్నీ మీరు సాధించుకోవచ్చు" అని చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ టైమ్ అన్నమాట. విజయవాడలో ఒక బూట్ క్యాంప్ అయిందండి 2016లో. ఆ బూట్ క్యాంప్‌కి దాదాపు 3000 మెంబర్స్ వచ్చారు. నేనేమనుకున్నానంటే దగ్గర దగ్గరలో మీటింగ్స్ అవుతున్నాయి గదా! ఒక 40 మంది, 50 మంది ఉంటారు. మహా అయితే ఒక 150 మంది అందరూ ఉంటారని జెప్పేసి నేను అనుకోని ఎందుకంటే మనం అప్పుడు 3 డేస్ బూట్ క్యాంప్ అండి. వెళ్లి రావడానికి కనీసం ఒక 5,000 ఖర్చులకు ఉండాలి మనకి. టికెట్ మినిమమ్ అన్నమాట 2,000 అబోవ్ ఉండేది. దానివల్ల ఏంటంటే మనం ఒక 7, 8 వేలు ఖర్చు పెట్టుకొని మనం ఎందుకు బూట్ క్యాంప్‌కెళ్ళాలనుకున్నాను. కానీ సార్ ఏం జేశారంటే నాకు అంటే ట్రైన్స్ పాసెంజర్స్ ఉండేవి. రిజర్వేషన్ లేకుండానే ట్రైన్ జర్నీ చేసేవాళ్ళమి. బాత్రూమ్‌లు కూడా జర్నీలు చేసిన రోజులున్నాయి. సరే ఈ బిజినెస్‌లో డెవలప్ అవ్వాలంటే సార్ 1 ఇయర్ ఫాలో అవ్వమన్నారు కాబట్టి చూద్దాము అని జెప్పేసి నేను బూట్ క్యాంప్‌కి రమ్మని ఫోర్స్ చేస్తే ఫస్ట్ టైమ్ ఒక బూట్ క్యాంప్‌కెళ్ళానండి విజయవాడలో. ఆ బూట్ క్యాంప్‌లో దాదాపు ఒక 2,500 నుంచి 3,000 మంది ఉన్నారండి. ఆ బూట్ క్యాంప్‌లో. ఆ బూట్ క్యాంప్ తాలూకు సారాంశం ఏంటంటే నేనేమనుకున్నానంటే, సబ్బులు, పేస్టులు, టీ పొడులు, హెయిర్ ఆయిల్, షాంపూలు ఉంటాయి గదా! మనం ఏంటంటే, మెడికల్ పరంగా మనకు నాలెడ్జ్ లేదు. మనం చెప్తే ఎవరు వింటారు ప్రొడక్ట్స్ కోసం. మనం హెల్త్ కోసం చెప్పలేం గాబట్టి, మనం ఏదో సబ్బులు, పేస్టులు, టీ పొడులు ఏదో అమ్మాలేమో అనుకునేవాడిని అంతవరకు కూడా. బయటికి రానంత వరకు కూడా. ఓకే. ఎప్పుడైతే బూట్ క్యాంప్‌కొచ్చానో ఇది ప్రొడక్ట్ సేలింగ్ బిజినెస్ కాదు. ఈవెంట్ సెల్లింగ్ బిజినెస్ నాకర్థమైంది. ఆ రోజు చాలామంది సక్సెస్ అయిన లీడర్స్‌ని చూసానండి. ఆ రోజేంటంటే నెలకు రూ. 1,00,000 నుంచి మినిమమ్ అన్నమాట ఒక 10,00,000 వరకు తీసుకున్న వ్యక్తులు చూసాను సార్ నేను. చూసిన తర్వాత చదువు లేని వాళ్ళని, చదువుకున్న వాళ్ళని చూసాను. తర్వాతనమాట ఆ బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత ఏంటంటే కంపెనీ ఏంటి? కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కంపెనీ ప్రొఫైల్ ఏంటి? కంపెనీ విజన్ ఏంటని నాకు అర్థమైందన్నమాట. తర్వాతేంటంటే ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీ ఫ్యూచర్ ఏంటి? ఇండస్ట్రీలో మనకి గ్రోత్ ఎలా ఉండబోతుంది? ఇంతవరకు మార్కెటింగ్‌లో వచ్చిన కంపెనీస్ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయి? మనం చేసే కంపెనీ వల్ల ఓకే. జనాలు ఎందుకు లాస్ అవుతున్నారు? వెస్టీజ్ వల్ల ఎందుకు జనాలకు ఉపయోగపడుతుంది? లీడర్‌కి ఉపయోగపడుతుందని నాకు అర్థమైందన్నమాట. అంటే కంపెనీ బావుంది. ప్రొడక్ట్స్ సమాజానికి ఉపయోగపడుతున్నాయి. తద్వారా ఏంటంటే ప్రాఫిట్ అనేది అన్‌లిమిటెడ్ ఉంది. మనం మన స్కిల్స్ డెవలప్ చేసుకొని ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు అని చెప్పేసి నాకు అర్థమైంది. తర్వాతేంటంటే మార్కెటింగ్ ప్లాన్‌లో మనం ఎంతైనా డబ్బు సంపాదించుకోవచ్చు. డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అని నాకర్థమైంది. అంటే ఇందులో ఫారెన్ ట్రిప్ ఎళ్ళే వాళ్ళని చూసాను. నిలబెట్టారు. కార్‌లు తీసుకున్న వ్యక్తులు చూపించారు. కార్ అచీవర్స్ ఉన్నారు అక్కడ. కార్‌లు తీసుకొనొచ్చారు చాలామంది. 1,00,000 ప్లస్ తీసుకున్న వ్యక్తులతో మాట్లాడించారు. అందులో ఫేస్ వాల్యూ లేని వాళ్ళు, మాట్లాడడం రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, ఓకే. వాళ్ళు వీళ్ళు కాదండి. అందరూ ఉన్నారండి. మరి నాకేటి తక్కువ వాళ్ళకంట? అలా చూసాననమాట. అర్థమైంది. నేను ఆ టైంలో బూట్ క్యాంప్‌కి నేను ఎంతమందిని రిక్వెస్ట్ చేసినా ఎవరు రాలే. నేను ఒక్కడినెళ్ళానండి. ఓకే. అప్పుడు నేను డైరెక్టర్ అయ్యున్నాను అంతే. ఇంకా సిల్వర్ కూడా చేయడానికి నాకు అంటే బిజినెస్ క్విట్ చేసేద్దాం అనుకున్న టైం అనమాట. ఎలాగేంటంటే అన్నీ చూసాను. తర్వాతనమాట కొంతమంది టెస్టిమోనీ విన్నానండి. లీడర్స్ తాలూకా ఎక్స్‌పీరియన్స్ అన్నీ షేర్ చేశారు నాకు. అంటే ఈవెంట్స్‌లో అన్నీ గమనించాను నేను. ఏదైతే నేనెళ్ళానో అన్నీ గూడా గమనించంటే మనకు చాలా మంది మీటింగ్స్‌కొస్తుంటారు. మీటింగ్‌కేంటంటే ఏదో చెప్పారని జెప్పేసి ఎళ్ళడం, బయటికి తిరగడం చేస్తుంటారు. అది చేయకూడదండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టవుతది. మీరేదైతే మీటింగ్‌కెళ్తున్నారో ఆ మీటింగ్ తాలూకా సారాంశం తెలుసుకోవడానికి ఫస్ట్ మీరు అక్కడ ఫోకస్ చేయండి. ఏం జరుగుతుందో గమనించండి. అది జరిగినట్టయితే గమనించినట్టయితే మీ జీవితం ఖచ్చితంగా మారుతదనమాట.
ఎప్పుడైతే నాకు 2016 బూట్ క్యాంప్కి వెళ్ళానో అన్ని చూసిన తర్వాత నాకు ఒక లేడీ మాటలు విన్నానండి. ఆవిడ పేరు లలితమ్మ. ఓకే, చదువుకుంది 5వ క్లాస్ అండి. ఓకే, ఆవిడ ఏంటంటే రూ. 1,54,000 చెక్తో రూ. 15,000 ఒక స్కోడా ర్యాపిడ్ కార్ తీసుకొని రూ. 15,000 జీతం డ్రైవర్ని పెట్టుకొని, ఓకే, నాకు చదువు రాదండి, పెన్న పట్టుకొని ప్లాన్ చెప్పలేను, జస్ట్ నోటి మాట ద్వారా అనమాట మన ఇండియన్ బ్రాండ్స్, ఓకే, ఇతర దేశాల తల వస్తువులు వాడడం వల్ల మన ఇండియన్ కరెన్సీ అదర్ కంట్రీకి వెళ్ళిపోయి మన ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ అనేది పోతుంది, ఇండియా డెవలప్ అవ్వట్లేదు, ఇది మనం వాడడం వల్ల ఆరోగ్యం వస్తుంది, పైగా మనం అన్ని కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము, పైగా అన్ని కూడా మనకి ఏంటంటే ఇండియాలో వాడుతున్న ప్రొడక్ట్స్ కాబట్టి ఇండియాలో తయారైనవి కాబట్టి ట్యాక్స్ పరంగా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తుందని చెప్పి 4-5 విషయాలు చెప్పి కస్టమర్ని కన్విన్స్ చేసి కస్టమర్ని వాడించి మీటింగ్లు తీసుకొచ్చి ఆవిడ సక్సెస్ అయిపోయిందండి. ఆవిడ చూసిన తర్వాత ఆవిడ మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత కష్టపడినా మనకి ఎంత స్కిల్ ఉన్నా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా డబ్బులు లేని దగ్గర మనం పని చేసి జీవితాలు మారిపోవాలని చూస్తున్నాం. అది మన తెలివి తక్కువతనం అనమాట. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓకే, ఈ బిజినెస్ లో లైఫ్ ఉంది, ఈ బిజినెస్ లో ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఈ బిజినెస్ నేను నా కోసం చేయాలి, నా ఫ్యామిలీ కోసం చేయాలి. ఎంతవరకు నా అప్లైన్ నన్ను ఫాలోఅప్ చేసి రమ్మంటున్నాడంటే నా జీవితాన్ని మార్చడం కోసం, ఇది ఆయన స్వార్థం కోసం కాదని నాకు అర్థమైందండి. ఆ రోజు నుంచి కూడా 3 to 4 years వరకు కూడా ఎక్కడ మీటింగ్స్ అయినా ఎక్కడ ట్రైనింగ్స్ అయినా సరే కనీసం నాతో పాటు కనీసం 10 మందిని తీసుకుని వెళ్ళాలండి. ఓకే, నేను అటెండ్ అవుతూ వాళ్ళు అటెండ్ అవ్వాలి. పక్కింట్లో డెడ్ బాడీ ఉన్నా, పక్కింట్లో మ్యారేజ్ ఉన్న, ఫ్రెండ్ మ్యారేజ్ నాకు అనవసరం, నేను మీటింగ్లో టీం కూర్చొని పెట్టాలి. అలాగనమాట నేను 2016లో డిసైడ్ అయ్యి ఈ రోజు అనమాట మెల్లమెల్లగా బ్రాంజ్ అయ్యాను, సిల్వర్ అయ్యాను. అలాగే ఏంటంటే బ్రాంజ్ తర్వాత సిల్వర్ అయ్యాను, సిల్వర్ తర్వాత గోల్డ్, ఇలాగా చెక్స్ అన్ని రావడం జరిగిందండి. నేను 2019 ఓకే 2016లో డిసైడ్ అయిన వ్యక్తిని 5 years వర్క్ చేద్దాము, ₹1,00,000 సంపాదించుకుందాము, ఫారెన్ ట్రిప్ వెళ్దాము, కార్ కొడదాం అని చెప్పేసి ఆలోచనతో వర్క్ చేశానండి 2016లో. 2019కి నేను ఏంటంటే వెస్టీజ్ కంపెనీ ద్వారా నేను 2018లో మళ్ళీ అంటే మాకు ఒక 1.5 year ఆ టైంలో ఈవెంట్స్ జరిగేవండి. ఎప్పుడు పడితే అప్పుడు జరిగేవి కాదు. దానివల్ల ఏంటంటే సరే అని చెప్పేసి ఆ మీటింగ్స్‌కి వెళ్ళేటప్పుడు ఏంటంటే కాంపిటీషన్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్‌కి వెళ్తే సిల్వర్ అయినోడు స్టార్ అవ్వాలి, స్టార్ అయిన వాళ్ళు డైమండ్ అవ్వాలి, డైమండ్ అయిన వాళ్ళు క్రౌన్ అవ్వాలి. ఓకే, 30,000 తీసేవాళ్ళు 50,000 తీయాలి, 50,000 తీయాలి, ₹1,00,000 తీయాలని టార్గెట్‌తో వర్క్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళం టీమ్‌ని తీసుకొని. ఇప్పుడు నేనిప్పుడు ఒక్క వ్యక్తిని వెళ్తే నెక్స్ట్ టైమ్ కనీసం 20 మందిని తీసుకొని వెళ్ళాలా. 20 మందిని వెళ్తే నెక్స్ట్ మంత్ 50 మందిని తీసుకొని వెళ్ళాలి టార్గెట్‌తో. నేను అంటే నాకు అర్థమైపోయిందన్నమాట సిట్యుయేషన్. అంటే ఇదేంటంటే టీమ్ ద్వారా చేయాల్సిన బిజినెస్ టీమ్‌కి అర్థం చేపిస్తే టీమ్‌ని గెలిపిస్తే మనం సక్సెస్ అయిపోతాం అని చెప్పేసి. ఎప్పుడు టీమ్ యాక్సెప్ట్ చేస్తారు బిజినెస్ కోసం అంటే బూట్ క్యాంప్స్‌లోనే. అలాగనమాట ఈ బూట్ క్యాంప్స్ అనేవి నా జీవితాన్ని మార్చాయండి. ఈరోజు మనకి మీ అందరికీ గ్రేట్ న్యూస్ ఏంటంటే మన డాక్టర్ గారు మీ అందరికి అందుబాటులోకి నేను చాలా రోజులు బట్టి సార్‌ని కోవిడ్ తర్వాత నుంచి గమనిస్తున్నానండి. మీకోసం ప్రతి నెల గూడా పెద్ద పెద్ద సక్సెస్ లీడర్స్‌ని తీసుకొచ్చి వన్ డే వర్క్‌షాప్‌లు చేస్తున్నారు సార్ మీ అందరిని సక్సెస్ చేయడం కోసం. అలా ఈరోజు హ్యాపీగా మనకి బూట్ క్యాంప్ పెట్టారండి. బూట్ క్యాంప్ ఏంటంటే ఒక దేవాలయం లాంటిది. మీరేదైతే బూట్ క్యాంప్‌కి మీ టీమ్‌తో పాటు కూర్చుంటారో, మీరొక్కలే కాదండి. మీతో పాటు మీ టీమ్‌ని 10 మందిని, 20 మంది, 30 మందిని తీసుకొని కూర్చొని పెడతారో, మీ టీమ్ బాగా పెరుగుతదండి. అలాగనమాట నేను టీమ్‌ని తీసుకెళ్ళబట్టి, నాకీరోజు నా టీమ్‌లో స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యిందండి. ఓకే, ఈరోజనమాట నేను కన్సిస్టెన్సీ ఆఫర్‌లోపే 4 lakhs ఎల్ఓబి కొడుతున్నాననమాట ఈ బిజినెస్ ద్వారా. ఓకే, హ్యాపీగా క్రౌన్ మెయింటైన్ అవుతుంది. ఓకే, ఈరోజనమాట ఈ బిజినెస్ ద్వారా అనమాట నేను 1 lakh ఇన్‌కమ్ అనేది ఏదైతే 2000 అంటే 16లో తీసుకోవాలనుకున్నానో 1919కే 1 lakh ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. 2018 ఇయర్ ఎండింగ్‌లో కార్ ఓపెన్ చేశాను. ఓకే, నా చుట్టాలు, ఫ్రెండ్స్, బంధువులు ఎవరి దగ్గర కార్ లేదండి. 2020 ఓకే, మనకి మార్చిలో కోవిడొస్తే ఫిబ్రవరిలో అనమాట మేము ఫారెన్ ట్రిప్ వెళ్లి రావడం జరిగింది. ఫస్ట్ నా ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఓకే, థాయిలాండ్ వెళ్లి రావడం జరిగిందండి. అలాగే సెకండ్ టైమ్ కూడా మళ్ళీ నేను టోటల్‌గా 4 ట్రిప్స్ ఎంజాయ్ చేశాను. రీసెంట్‌గా దుబాయ్ క్రూజ్ ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది. ఇలా చూసుకుంటే ఈరోజు టోటల్‌గా నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిందండి. ఈరోజు నా హైయెస్ట్ పే ఔట్ 2,21,000 వస్తుంది. ఓకే, 2 lakhs యావరేజ్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. ఈరోజు నా టీమ్‌లో సుమారు 1 lakh ఎర్నర్స్ నియర్లీ ఒక 10 మెంబర్స్ ఉన్నారండి. 70,000 నుంచి ₹1,00,000 సంపాదించే వ్యక్తులు. ఓకే, 30,000 నుంచి ₹50,000 సంపాదించే వ్యక్తులు దాదాపు ఒక 100 మెంబర్స్ ఉంటారు టోటల్‌గా టీమ్‌లో. ఈరోజు 10 మెంబర్స్ కార్‌లు తీసుకున్నారు. రేపు ఉగాదికి మన టీమ్‌లో
3 కార్స్ ఓపెన్ అవుతున్నాయి. రేపు జూన్ కల్లా టోటల్‌గా ఒక 6 కార్స్ ఓపెన్ చేయాలని టార్గెట్‌తో వర్క్ చేస్తున్నాము. ఇదంతా జరుగుతుందంటే కేవలము ఒక్కటే నేర్చుకున్నానండి. మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి జనాలు తీసుకెళ్ళి కూర్చొని పెట్టడం. ఓకే. మీరు కూడా అదే చేయండి. మీరు కూడా మీటింగ్‌కి, ట్రైనింగ్‌కి తీసుకెళ్తే మీ టీమ్ కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనందరం కూడా గెలవాలి అంటే ఓకే. మనం ఫస్ట్ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలండి. ఏంటంటే ఈ బిజినెస్ నేను చేయాలి. ఈ బిజినెస్ చేస్తే నా లైఫ్ డెవలప్ అవుతది. అని చెప్పేసి మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో ఈ బిజినెస్‌లో మీరు సక్సెస్ అవుతారండి. ట్రై చేయకూడదు. ట్రై చేస్తే బిజినెస్‌లో సక్సెస్ కాలేము మనం. ఎందుకంటే ఇక్కడ కంపెనీ క్లియర్‌గా ఉందండి. కంపెనీ ఆల్రెడీగా 22 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తుంది. ఇండియాతో పాటు కంపెనీ అన్నమాట సుమారు అన్నమాట 9 దేశాల్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. అంటే కంపెనీ ఎంఎన్‌సి కంపెనీ. అంటే ఈరోజు ఒక 20 సాఫ్ట్‌వేర్స్ కంపెనీస్‌తో సమానం వెస్టీజ్. ఓకే. అలాగే కంపెనీ ఏంటంటే ఈరోజు క్లియర్‌గా ఉందండి. ఒక విజన్‌తో కంపెనీ పనిచేస్తుంది. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ అండ్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అంటే ప్రొడక్ట్స్ బాగున్నాయి. కంపెనీ బాగుంది. అలాగే ఏంటంటే సక్సెస్ అచీవర్స్ చూసుకుంటే ఈరోజు మన కంపెనీలో దాదాపు అన్నమాట సుమారు చూసుకుంటే 2,00,00,000 తీసుకున్న వ్యక్తి ఉన్నారండి మన కంపెనీలో సిద్ధార్థ్ సింగ్. అలాగే మన అందరికీ కూడా సౌత్ ఇండియా టాప్ లీడర్ అన్నమాట సుబ్బయ్య శెట్టి గారు. ఈరోజు 50 లాక్స్ ఎర్న్ చేస్తున్నారు. ఆయన ఒక కార్పొరేట్ సంస్థలో ఒక మంచి జాబ్ హోల్డర్ ఆయన. అంటే అతను సుమారు రూ. 1,50,000 సాలరీ 2008లో తీసుకున్న వ్యక్తి జాబ్‌కి ఇచ్చేసి అంటే నేను ఎంత జాబ్ చేసినా సరే 1,50,000 3 లక్షలు అవుతది తప్ప 10 లక్షలు అవ్వదని ఆలోచించి అన్నమాట ఈరోజు ఆయన ఒక మంచి డిసిషన్ తీసుకొని బిజినెస్‌లో సుమారు 50 లాక్స్ తీసుకుంటున్నారండి సుబ్బయ్య శెట్టి గారు. అలాగే చూసుకుంటే మన మధ్యలోనే గ్రేట్ లీడర్ మన అందరికీ కూడా మన అప్‌లైన్ మన మెంటర్ సాహు సార్. ఓకే. ఎక్కడి నుంచో వచ్చారాయన. ఈరోజు మన ఏరియాలో మనందరికి కూడా రోల్ మోడల్‌గా ఉంటున్నారు. నియర్లీ 13 లాక్ తీసుకుంటున్నారు. ఓకే. అలాగే ఒకళ్ళిద్దరు కాదండి. ఈరోజు చూసుకుంటే ఒక స్కూల్ ఆయా 5 లాక్ తీసుకున్నారు. అలాగే మనందరికీ కూడా గ్రేట్ అప్‌లైన్ మనందరికీ కూడా ఒక గురూజీ డాక్టర్ గారు ఒక జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైమ్‌గా జస్ట్ ఆయనకున్న ఖాళీ టైమ్‌లో వర్క్ చేసి నియర్లీ 5.5 లాక్స్, 6 లాక్స్ ఇన్‌కమ్ తీసుకుంటున్నారు మన డాక్టర్ గారు. అంటే చదువు లేని వాళ్ళు, చదువుకున్నోళ్ళు అందరూ డెవలప్ అవుతున్నారండి. మరి మనం ఎందుకు డెవలప్ అవ్వలేము? కానీ మనం ఇక్కడ అందరం కూడా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలండి. తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. యాక్చువల్‌గా ఈరోజు నేను సెషన్‌లో లీడర్‌షిప్ ట్రైనింగ్ ఇద్దామని జెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. కొంచెం ఏంటంటే కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి బిజినెస్ వర్క్ ఎలా చేయాలని జెప్పేసి జస్ట్ ఇప్పుడు ఎంత మనకి 8:30 అయింది. సార్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడమంటారా గురూజీ? మాట్లాడండి సార్. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. మాట్లాడినా? మాట్లాడండి. ఓకే. ఆ, ఓకే. ఎక్కడి నుంచి? సార్. మాట్లాడతాను సార్. అంటే యాక్చువల్‌గా బిజినెస్ సంబంధించి కొన్ని అంటే యాక్చువల్‌గా చాలా మంది బిజినెస్‌ని సీరియస్‌గా తీసుకోకపోవడం గల కారణం ఏంటంటే, బిజినెస్‌ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలో తెలియకపోవడం వల్ల గూడా కొంత మిస్టేక్ జరుగుతుందండి. దానికోసం గూడా కొన్ని విషయాలు నేను షేర్ చేస్తాను. ఓకే లీడర్. చాలా మంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. వెస్టీజ్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఎలా చేయాలనేది చూడకూడదండి. ఎందుకు చేయాలని వెస్టీజ్ చూడాల. ఓకే. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అంటే వెస్టీజ్ ఎలా చేయాలి? ఎలా చేయాలని చూడకూడదు. వెస్టీజ్‌ని ఎందుకు చేయాలని ఫస్ట్ మనం చూడాలి. ఎందుకు చేయాలని చూస్తే ఆటోమేటిక్‌గా బిజినెస్ నడుస్తా ఉంటదండి. ఏంటంటే వెస్టీజ్ అనేది ఏంటంటే ఇక్కడ కెరియర్ చాయిస్ అండి. ఓకే. ఇది టైమ్ పాస్ చేయడం కోసం ప్లాట్‌ఫార్మ్ కాదు వెస్టీజ్. మన కెరియర్‌ని బిల్డ్ చేసుకోవడం కోసం వెస్టీజ్ అనేది ఏంటంటే రైట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఓకే. ఈరోజు ఎంతమంది కోసం నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈరోజు చదువుకున్న వ్యక్తులే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారంటే ఈరోజు ఏ జాబ్‌లో కూడా టైమ్ ఫ్రీడమ్ లేదండి. మనీ ఫ్రీడమ్ లేదు. అంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. పైగా మనకి ఎంత స్కిల్ ఉన్నా మన స్కిల్‌కి తగ్గట్టు ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం లేదు. మన వల్ల ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి తప్ప మన లైఫ్ అయితే చేంజ్ అవ్వట్లేదు. క్యాలెండర్‌లు మారుతున్నాయి తప్ప మన జీవితాలు మారట్లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రతి మనిషికి కూడా లైఫ్‌లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి. ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ప్లాట్‌ఫార్మ్ వెస్టీజ్. ఓకే. అందువల్ల ఏంటంటే ఈ బిజినెస్‌ని కెరియర్ చాయిస్ కింద తీసుకోండి. కెరియర్ చాయిస్ కింద తీసుకున్నట్టయితే లైఫ్‌లో మీకేం కావాలన్నీ దొరుకుతాయి ఈ బిజినెస్ ద్వారా. ఓకేనండి. అది 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు, 5 ఇయర్స్ పట్టొచ్చు. మీరు పెట్టిన ఎఫెక్ట్‌ని బట్టి, మీ మైండ్ సెట్‌ని బట్టి, మీరు పెట్టే మీరు నేర్చుకునే విధానం బట్టి ఈ బిజినెస్ మీకు లైఫ్‌ని ఇస్తుందన్నమాట. అయితే లైఫ్ అయితే పక్కాగా వస్తది. ఓకేనండి. ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలంటే ఫస్ట్ మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం ఈ బిజినెస్ చేయాలి ఫ్రెండ్స్. 10,000, 20,000 కోసం కాదండి. లక్షలు సంపాదించుకోవడం కోసం. అంటే ఇక్కడేంటంటే ఫస్ట్ మన డ్రీమ్స్ కోసం మాట్లాడుకుంటే బయట ఏ పని చేసినా డ్రీమ్స్ కోసం మాట్లాడుకునే అవకాశం లేదు. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం వర్క్ చేయాలి. డ్రీమ్స్ అంటే చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం ఈ బిజినెస్ చేయాలి.
అలాగే హెల్పింగ్ టు అదర్స్, అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈ బిజినెస్ చేయాలి. అలాగే ఏంటంటే టైం ఫ్రీడమ్ కోసం ఈ బిజినెస్ చేయాలి. చిల్డ్రన్స్ కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఈ బిజినెస్ చేయాలి. అలాగే ఏంటంటే ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఈ బిజినెస్ చేయాలి. అలాగే మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవడానికి బిజినెస్ చేయాలి. ఓకే, ఇలాగనమాట. ఇవన్నీ కూడా మనం బయట మార్కెట్లో ఏ పని చేసినా ఈ డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం లేదండి. మనం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ డ్రీమ్స్ కోసం మాత్రమే మనం వర్క్ చేయాలి. ఓకే, పైగా అన్నమాట ఇప్పుడు ఏవైతే మన కంపెనీలో ఇన్కమ్ ప్లాన్ ఉందో, మనకి డ్రీమ్స్ కోసం సంబంధించి ప్లాన్ కూడా ఏం డిజైన్ చేసింది, ఫారెన్ ట్రిప్ ఫండ్ ఇస్తుంది, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఇస్తుంది, హౌస్ ఫండ్ ఇస్తుంది. ఓకే, తర్వాత 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఎవరో సాధించడం కోసం కాదండి, మనం సాధించుకోవడం కోసం. ఓకే, ఈరోజు మన సాహు సార్ BMW కార్ తీశారు, సారీ బెంజ్ కార్ తీశారు. అలాగే మన చింతూరు శ్రీనివాసరావు గారు రేపు 11th BMW కార్ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే ఏంటంటే డిసిషన్ తీసుకొని పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కంపెనీ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు డ్రీమ్ హౌస్ కట్టుకోవాలనే ఆలోచనతో నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫోకస్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక 8 months బ్యాక్ 35 lakhs పెట్టి, ఎటువంటి బ్యాంక్ లోన్ తీసుకోకుండా డైరెక్ట్ క్యాష్ పెట్టి 35 lakhs పెట్టి నేను ఒక 30 గజాలు వెడల్పు, 64 పొడవు, అంటే 214 గజాలు ప్లేస్ తీసుకోవడం జరిగిందండి. ఒక మంచి హౌస్ కట్టుకుందామని. నాకు అంత అవకాశం ఎలాగ వచ్చిందంటే వెస్టీజ్ ఇచ్చి హౌస్ ఫండ్ ద్వారా. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరో సాధించడం కోసం, వాళ్ళు సాధిస్తే మనం చప్పట్లు కొట్టడం కోసం కాదండి. ఇక్కడ మనందరం కూడా ఆడియన్స్ లాగా ఉండకూడదు, ఛాంపియన్స్ లాగా ఉండాలి. మనం సాధించుకోవడం కోసం అవకాశం ఉంది బిజినెస్ లో. అంటే ఫస్ట్ మనం అది నమ్మాలన్నమాట. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఏవైతే మనకి ఇక్కడ డ్రీమ్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అందరికీ అవకాశం ఉంది. అది మీరు నమ్మితే జరుగుతుంది అనమాట. దానికి తగ్గ ఏం చేయాలో మీరు ఫస్ట్ ఆ డ్రీమ్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా మీ అప్లయన్స్ దగ్గర సలహాలు సూచనలు తీసుకొని మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే మీరు ఆ డ్రీమ్స్ ని వన్ బై వన్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, అయితే డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం చేయాలంటే, ఏముండాలంటే బలమైన సంకల్పం ఉండాలండి. బలమైన సంకల్పం ఉండాలి, తపన ఉండాలి, పట్టుదల ఉండాలి. ఓకే, ఎనీ టైం మనకి ఏదైతే కావాలో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే లీడర్స్, ఇవి లేకపోతే మనకి ఇందులో మనం సాధించడానికి అవకాశం ఉండదు. మీకు ఏం కావాలో ప్రతి నిత్యం కూడా దానికోసం మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఏం కావాలో దానికోసం ఆలోచిస్తూ ఉండాలి. అలాగే ఏంటంటే కావాల్సిన దాన్ని నేను సాధించానని చెప్పేసి మీరు నమ్ముతూ ఉండాలి. అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారండి. అర్థమవుతుందా? పైగా అన్నమాట ఈ బిజినెస్ లో మనం ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో మనం పని చేయకూడదండి. డ్రీమర్స్ తో పని చేయాలి. ఎందుకంటే ఇది డ్రీమర్స్ బిజినెస్. ఇది డ్రీమర్స్ తో పని చేయాలి, లోజర్స్ తో పని చేయకూడదండి. ఓకే, డ్రీమర్స్ తో పని చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఈ బిజినెస్ లో గెలవడం కోసం వచ్చాం. మన రీసెంట్ గా సిద్ధార్థ్ సింగ్ గారు కూడా చెప్పారు, మీరు డ్రీమ్స్ ఉన్న వాళ్ళతో పని చేస్తే తొందరగా సక్సెస్ అవుతారు, డ్రీమ్స్ లేని వాళ్ళతో పని చేస్తే మీ టైం వేస్ట్ అవుతుంది, మీరు కూడా సక్సెస్ కాలేరు అని చెప్పారనమాట. అయితే డ్రీమ్స్ ఉండే వాళ్ళు మనకి ఎలాగా దొరుకుతారు, మనం ఎలాగా గమనిస్తాం మనిషి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు చాలా మంది ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట, ప్రాపర్ గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసారి మన విశాఖపట్నంలో జూ ఉంది కదా. ఓకే, జూలో పట్టపగలు అనమాట, అంటే మిట్ట మధ్యాహ్నము అనుకోకుండా అనమాట ఒక సింహం తప్పిపోయి బయట జనాల్లోకి వచ్చేసిందండి. మరి సింహం తప్పే జనాల్లోకి వచ్చిందంటే ఏమవుతుంది, జనాలందరూ గందరగోళం అవుతారు, ఇబ్బంది అవుతుంది కదా. వెంటనే అనమాట మనకి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసిందన్నమాట, గవర్నమెంట్ అక్కడ ఎవరైతే ఉంటారో కలెక్టర్ తెలిసిన తర్వాత ఏం చేశారంటే అర్జెంట్ గా అనమాట సింహాన్ని పట్టుకోవాలంటే మన ఇండియా వాళ్ళకి అంత సత్తా ఉండదని చెప్పేసి ఓకే మన అమెరికా వాళ్ళకి పిలిపించి అర్జెంట్ గా అనమాట ఆ సింహాన్ని పట్టుకోమని చెప్పారండి. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఓకే, వాళ్ళ దగ్గర ఏంటంటే శాటిలైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ టెక్నికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అనమాట 1 hour లో ఆ సింహాన్ని తీసుకొచ్చి పట్టుకొని ఇచ్చారండి. ఓకే, అలాగే చైనా వాళ్ళు తీసుకొచ్చి కూడా అదే సింహాన్ని పట్టమని చెప్తే వాళ్ళు ఏంటంటే ఒక 2-3 hours లో పట్టుకొని ఇచ్చి సింహాన్ని తీసి ఇచ్చారు. అలాగే మన ఇండియన్స్ కూడా ఒరే బాబు సింహం అనమాట జూలో నుంచి బయటకు వెళ్ళిపోయింది, అది జనాల్లో గందరగోళం చేస్తుంది అని చెప్పేసి ఇండియన్స్ కూడా మీరు కూడా వెళ్ళి సింహాన్ని పట్టుకొని రండి బాబు అని చెప్పేసి ఇండియన్స్ చెప్తే మన ఇండియన్స్ ఏం చేస్తారంటే సింహాన్ని నెతికారంటే సింహం దొరకలేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బ్రిడ్జ్ కింద అనమాట గాడిద ఉంటే గాడిదని పట్టుకొని నువ్వు సింహం అని ఒప్పుకో అని చెప్పేసి అనమాట సింహాన్ని అన్నమాట బలవంతంగా లాక్కొని తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు చాలా మంది ఏంటంటే మనం వెళ్ళి ప్లాన్ చెప్తాం, చూద్దాంలే చేద్దాంలే అంటారు. వాళ్ళకి మనం డ్రీమ్స్ కోసం మాట్లాడి
పలానా సిద్ధార్థ్ సింగ్కి 2 కోట్లు వస్తుంది, పలానా సాహు సార్కి 10 కోట్లు వస్తుందని చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అర్థం అవుతుంది కదా. పైగా మీటింగ్కి రండి వస్తారా, కొనుక్కోండి కొనుక్కుంటారా అంటే మన మాట విన్న వాళ్ళకి, నెగిటివ్ పీపుల్స్కి, డ్రీమ్స్ లేని వాళ్ళకి మనం ఎక్కువగా ఫోకస్ చేయకూడదండి. మనకి ఎవరైతే ఇక్కడ ఒకటి డ్రీమర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. డ్రీమర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 4 పాయింట్లు చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే, ఎవరైతే రెగ్యులర్గా మీరు ప్లాన్ చెప్పగానే, మీ ద్వారా కానీ మీ డౌన్ లైన్ ద్వారా కానీ ప్లాన్ చెప్పగానే ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి ఇష్టపడి ఫస్ట్ ఎవరైతే ప్రొడక్ట్స్ వాడుతున్నారో ఓకే, వాళ్ళు మీకు ఉపయోగపడతారండి. అలాగే ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఎవరైతే మీరు చెప్పగానే మీటింగ్కి ట్రైనింగ్ రావడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు మీకు ఉపయోగపడతారండి. ఓకే, ఎవరైతే టైంకి ఫోన్ లిఫ్ట్ చేసి మీరు చెప్పిందంతా వింటున్నారో, మీరు చెప్పింది అర్థం చేసుకున్నారో వాళ్ళు మీకు ఉపయోగపడతారండి. ఓకే, ఎవరైతే ఈ బిజినెస్ లో టైం కేటాయిస్తున్నారో ఒక 1 అవర్ 2 అవర్ ఓకే టైం కేటాయించి మనతో పాటు జర్నీ చేయడానికి ఇష్టపడుతున్నారో, మనం చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు మీకు ఉపయోగపడతారు. వాళ్ళే డ్రీమర్స్ అండి. ఓకే, ఎవరైతే మనం చెప్పిన తర్వాత విని ఒక్కసారి కొనుక్కొని నెక్స్ట్ టైం మళ్ళీ కొనుక్కోవడానికి రకరకాల కారణాలు చెప్పి ఓకే ప్రొడక్ట్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయండి, మా అక్క వద్దంటుందండి, మా నాన్న ఉండదు వద్దంటున్నారండి, మా ఆవిడ వద్దంటుందని చెప్పేసి ఏవో షాకులు చెప్పే వాళ్ళు మనకు ఉపయోగపడరు. అలాగే మీటింగ్కి రమ్మంటే కారణాలు చెప్పిన వాళ్ళు మనకు ఉపయోగపడరు. ఓకే, ఫోన్ 10 సార్లు చేసినా లిఫ్ట్ చేయని వాళ్ళు మనకు ఉపయోగపడరు. అలాగే ఏంటంటే టైం అస్సలు కేటాయించిన వాళ్ళు, టైం లేదనుకున్న వాళ్ళు కూడా మనకు ఉపయోగపడండి. వాళ్ళు మీకు డ్రీమర్స్ కాదు, వాళ్ళ దగ్గర మీకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలాగనమాట మనం ఏం చేయాలంటే ఎవరైతే మనకి ఈ 4 పాయింట్లు మనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళు మనకి డ్రీమర్స్ అవుతారండి. వాళ్ళ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేసుకొని వాళ్ళతో వర్క్ చేయండి. వాళ్ళని ఇటువంటి బూట్ క్యాంప్స్లో, ఈవెంట్స్లో తీసుకెళ్ళి కూర్చొని పెట్టండి. మీ అప్లైన్ దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకి కొంచెం డ్రీమ్ బిల్డ్ చేసి మాట్లాడించండి. ఖచ్చితంగా వాళ్ళు మీతో జర్నీ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మీకు మంచి లీడర్స్గా తయారవుతారు. ఓకే లీడర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఏంటన్నమాట ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఈ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలండి మనకి. కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోతే మీరు ఏంటంటే ఈ బిజినెస్ని పెద్దగా సక్సెస్ కాలేరు. బిజినెస్లో ఎవరే చెప్పినా వాళ్ళ మాట విని క్విట్ అయిపోతుంటారు. ఓకే, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి మీకు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు రావాలంటే మీరు మీటింగ్లు ట్రైనింగ్లకు ఎక్కువగా అటెండ్ అవుతూ ఉండాలి. మీ అప్లైన్తో మీరు ఎక్కువగా టచ్లో ఉండాలండి. అప్లైన్తో టచ్లో ఉండాలి. అప్లైన్తో టచ్లో ఉంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంటుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, ఒక చిన్న చిట్టెలుక ఉందండి. చిట్టెలుక ఏం చేస్తుందంటే ఒకసారి దాని ఎదురు ఒక ఏనుగు వస్తే ఏనుగుకి తిన్నగా వెళ్ళి ఒక ఫ్లవర్ పట్టుకొని ఆ ఏనుగుకి ఐ లవ్ యూ చెప్తుందట. ఆ ఎలుక ఏనుగుకి. ఆ ఏనుగు అంటదంట, అదేంటి నువ్వు చూస్తే ఎలక్వే, నేను చూస్తే ఏనుగుని, నేను ఎంత ఉన్నానో తెలుసు కదా, నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పడం అని చెప్పి ఏనుగంటే ఆ ఎలక అంటదంట, నువ్వు ఓన్లీ నా బాడీ లాంగ్వేజ్ ని చూసావు, కానీ నా హార్ట్ లో ఎంత స్పేస్ ఉందో నువ్వు తెలియదు, నీకు తెలియట్లేదు. ఓకే, అందువల్ల ఏంటంటే నేను ఐ లవ్ చెప్పానని చెప్పి ఎలుక అనమాట ఏనుగు చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనము చదువు ఉందా, చదువు లేదా, ఓకే మనకి ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ లేదా కాదండి. మీకు నిజంగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు వెస్టీస్ కోసం. అది మనం ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేసుకుంటే బిజినెస్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పవచ్చు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఏంటంటే ఈ బిజినెస్ మీద అనమాట ఎప్పుడు కూడా మీకు ఫోకస్ ఉంటే క్లారిటీ ఉండాలండి. అంటే బిజినెస్ లో ఎప్పుడు కూడా మీకు క్లారిటీ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు, కొత్తగా జాయిన్ అయ్యారు, 5% ఉన్నారు మీరు. ఓకే, ఒక 8%, 12% బ్రాంజ్ అవ్వడం కోసం మీకు ఒక 2 మంత్స్ 3 మంత్స్ టైం పడుతుంది. టైం పడుతుందని చెప్పేసి మీరు ఏంటంటే వెయిట్ అంటే క్విట్ అవ్వకూడదు. ఈ బిజినెస్ లో మీరు ఏంటంటే ఈ బిజినెస్ లో 10,000 రావడం కోసం మీరు ఏం చేయాలా, 30,000 రావడం కోసం మీరు ఏం చేయాలా, 50,000 రావడం కోసం ఏం చేయాలా, 1 lakh రావడం కోసం ఏం చేయాలని మీ అప్లైన్ దగ్గర కూర్చొని ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఈ రోజు మన అందరం కూడా జాయినింగ్ అయిన వెంటనే డబ్బులు రావాలని చూస్తారు చాలా మంది. ఓకే, 1 month లో వెస్టేజ్ లో మీరు బ్రాంచ్ కంప్లీట్ చేసుకొని ఒక 15,000 నుంచి 20,000 తీసుకోవచ్చు. కానీ 1 month లో మీరు కావాల్సిన బిజినెస్ ఇవ్వడానికి మీకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు, మీ దగ్గర అంత నాలెడ్జ్ ఉండదు, ఫస్ట్ మీకు అంత బిలీఫ్ ఉండదు. కాబట్టి మీరు ఏంటంటే ఒక 1 month నుంచి 3 months జర్నీ చేయాలి. అలాగే ఏంటంటే బిజినెస్ మీద మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రొడక్ట్స్ వాడితే మీకు నమ్మకం వస్తుంది. అలాగే ఆఫర్స్ ఎలా ఉన్నాయి, బయట మార్కెట్లో ప్రొడక్ట్స్ మనకి తేడా ఏంటి, ఇలాంటివన్నీ మీరు తెలుసుకుంటేనే ఈ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈ బిజినెస్ లో 10,000 రావాలంటే ఓకే నేను బ్రాంజ్ అవ్వాలంటే నేను 5,500 పాయింట్లు చేసి ఎవ్రీ మంత్ నేను నా టీం ద్వారా ఒక 3,000 పీవీ మెయింటైన్ చేయాలి. నేను సిల్వర్ అవ్వాలి, 30,000 తీసుకోవాలి. నేను ఒక టీంలో 6,000 పీవీ చేసి నేను సైడ్ వాల్యూమ్ అనేది మిగతా టీం నుంచి మెయింటైన్ చేసుకోవాలి.
అలాగే గోల్డ్ అవ్వాలి 50,000 తీసుకోవాలి, 2 lakhs LOB కొట్టాలి, స్టార్ అవ్వాలి ఒక 60,000 నుంచి 1 lakh తీసుకోవాలి, మినిమం 3 lakhs లో 3 members కి LOB ఇప్పిస్తూ స్టార్ మెయింటైన్ చేయాలి. ఇలాగనమాట ప్రతిది కూడా క్లారిటీ ఉంటే మీరు బిజినెస్ లో కింగ్ అవుతారండి. క్లారిటీ లేకపోతే మీరు కింగ్ అవ్వలేరు. అర్థమవుతుందా? అలాగే ఏంటంటే బిజినెస్ లో ఫస్ట్ మనం ఏంటంటే క్లారిటీ తెచ్చుకోవాలి బిజినెస్ లో ఏం చేయాలని చెప్పేసి. ఓకే, అలాగే బిజినెస్ లో మనం ఏం చేయాలంటే బిజినెస్ లో డెవలప్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చేస్తుంది మార్కెటింగ్. మనం చేస్తుంది మార్కెటింగ్ అండి. ఈరోజు మార్కెటింగ్ లో రియల్ ఎస్టేట్ ఉంది, ఇన్సూరెన్స్ ఉందండి, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు చాలా మంది కూడా. ఓకే, మార్కెటింగ్ లో ఏదైనా కంపెనీ మనకి సమ్ ఇన్కమ్ ఇస్తుందంటే ఆ కంపెనీకి మీరు బిజినెస్ ఇస్తే ఇన్కమ్ ఇస్తారండి. కంపెనీ ఉత్తినే కూర్చుని పెట్టి మీరు డబ్బులు ఇవ్వరు. ఓకే, అందువల్ల బాలి గారు కూడా ఏమంటున్నారంటే నేను జాయిన్ అయిపోయి 1 month అవుతుంది, 2 month అవుతుంది, 6 months అవుతుంది, 1 year అవుతుంది, నాకు డబ్బులు రావట్లేదు అంటారు చాలా మంది. ఎందుకు డబ్బులు రావట్లేదు అంటే మీరు దానికి తగ్గట్టుగా పని చేయట్లేదు. అర్థమవుతుందా? కంపెనీ ఏం చేస్తుంది, బిజినెస్ ఇస్తే డబ్బులు ఇస్తుంది. మనం ఈరోజు ఒక 10 కొంచాలు పెసలు మిల్లులు వేసాం అనుకోండి, 10 కొంచాలు కింద పడితే మనకి ఏంటంటే పిండి వస్తుంది. మనం 2 కొంచాలు మనం పెసలు మిల్లులో వేసి 5 కొంచాలు కింద పడితే అవుతుందా? అవ్వదు కదా. చాలా మంది ఏం చేస్తారంటే 10,000 బిజినెస్ చేస్తారు, 10,000 రూపాయలు ఇన్కమ్ రావాలని ఆలోచిస్తారు. అది తప్పుడు నిర్ణయం అండి, గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టిన ఎఫెక్ట్ బట్టి మీకు ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. కంపెనీ క్లియర్ గా ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉన్నారో టీం లేకపోయినా సరే ఫస్ట్ మీరు ఏంటంటే ఎవ్రీడే 100 PV అనమాట రిటైలింగ్ చేయడానికి ఫోకస్ చేయండి. రోజు మీరు 100 PV చేస్తే మంత్లీ 3,000 PV అవుతుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ మీరు 3,000 PV మీద అనమాట 10,000 ఇన్కమ్ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం 3 పూటలు భోజనం చేస్తున్నాం. 3 పూటలు భోజనం చేయమని ఎవరు చెప్పరు. చిన్నప్పుడు మనకు అలవాటు చేశారు, మార్నింగ్ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయాలి, హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే. 3 పూటలు భోజనం ఎలా చేస్తున్నామో మనం ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే రోజుకి మనం ముగ్గురిని కలవాలండి ప్లాన్ చెప్పడానికి. మీరు ఎంతమందిని కలవండి, 10 మందిని కలుస్తారా, 15 మందిని కలుస్తారా, అది మీరు ఎఫెక్ట్ పెట్టిన బట్టి ఉంటది. మీరు రోజుకి ముగ్గురికి ఈ బిజినెస్ కోసం అన్నమాట, కంపెనీ ఇది, ప్రొడక్ట్స్ ఇది, ఇందులో సిఎన్స్ ఆఫర్ ఎలా ఉంటది, ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి ఇలా హెల్త్ పరంగా బాగుంటది, బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం అడిషనల్ గా 10,000 నుంచి 20,000, 30,000, ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ లో మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, కార్లో తిరగవచ్చు, ఓకే, మంచి ఇల్లు కట్టుకోవచ్చు అని ఏదో మీకు మీకు అలవాటు అయ్యింది, మీకు వచ్చింది. ఒక 5 times 10 times అప్లైన్ దగ్గర నేర్చుకొని చెప్పడం స్టార్ట్ చేస్తుంటే మీరు పెర్ఫెక్ట్ అవుతారండి. మీరు రోజుకి ముగ్గురికి ప్లాన్ చెప్తే ఖచ్చితంగా అనమాట మీకు ఖచ్చితంగా ఒక జాయినింగ్ వస్తదండి. మీరు రోజుకి ముగ్గురిని కలిస్తే నెలకి ఎంతమంది అవుతారు? 90 మంది. 90 మందిలో 90 మంది మీకు జాయిన్ అయిపోవాల్సిన పని లేదండి. 90 మంది జాయిన్ అవుతారు. ఎప్పుడు? మీరు బ్రాంజ్ అయ్యాక రావచ్చు, సిల్వర్ అయ్యాక రావచ్చు, గోల్డ్ అయ్యాక రావచ్చు, స్టార్ అయ్యాక రావచ్చు. కానీ మీరు సిస్టమ్‌లో ఉండాల. సిస్టమ్‌లో ఉండాలంటే ఏం చేయాలా? ఫస్ట్ మీరు గెలవడం కోసం ప్రయత్నం చేయాల. మీరు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాల. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఈ బిజినెస్‌లో నిలబడాలంటే మనకి ఫస్ట్ ఇన్కమ్ కావాలి కాబట్టి ఎవ్రీ డే కూడా మనం కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేయడం కోసం ఫోకస్ చేయాలండి. మార్నింగ్ ఓ 2 అవర్స్, ఈవినింగ్ ఓ 2 అవర్స్ మీరు ఫోకస్ చేసుకున్నా, మీరు ఏ పని చేసుకున్నా రోజుకి మీరు ఒక ముగ్గురిని కలిస్తే ఓకే, కనీసం 100 PV మనం టార్గెట్ చేసుకుంటే మీరు ఈజీగా 3,000 PV చేయగలుగుతారండి. మీరు ఏం చేశారో సేమ్ దాన్ని డూప్లికేట్ చేయగలిగితే అదే మీకు పెద్ద సక్సెస్‌ని ఇస్తదండి. అది చేయకుండా డబ్బులు రావాలంటే మాత్రం డబ్బులు మనకి రావడం కోసం కంపెనీ ఊరికనే మనకి ఇవ్వడం లేదండి కంపెనీ. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి ఏం చేస్తారంటే అన్నయ్యని, తమ్ముడిని, అక్కని, బావని, ఫ్రెండ్‌ని సలహాలు తీసుకుంటారు. సలహాలు తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది మనకేంటంటే బయట సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారండి. సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే బయట ఈరోజు చూసుకుంటే చెవిలో పోసిన వాళ్ళు తప్ప నోట్లో పోసినోళ్ళు ఎవరు ఉండరండి. ఈరోజు మీరు బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే మీరు నేను చెప్తాను కొంతమంది మాటలు వినండి. ఎవరు చెప్పిన మాటలు మీరు వినాలంటే ఎవరైతే బయట లైఫ్‌లో అన్నయ్య, తమ్ముడు, అక్క, బావ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కావాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి వెస్టీజ్ కోసం వాళ్ళకి తెలీదు, మీకు తెలుసు. మీరెప్పుడు ఆళ్ళ మాట వినాలంటే వాళ్ళు నెలకు 5,00,000 సంపాదించి ఒక 500 మందికి ఇన్కమ్ ఇప్పిస్తే వాళ్ళు చేసే ప్రొఫెషన్‌లో ఆళ్ళ మాట మీరు వినండి. ఆళ్ళొద్దంటే వెస్టీజ్ మానేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పింది? మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీ బావ, మీ ఫ్రెండ్ చెప్తారు వెస్టీజ్ వేస్ట్ రా, వెస్టీజ్ ఎప్పుడో వచ్చిందిరా, వెస్టీజ్‌లో ఏమి రాదురా అంటారు కదా. మరి ఈళ్ళందరికీ డబ్బులొస్తున్నాయి కదా. అంటే చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తదండి. చేయాల్సింది చేయకపోతే రావాల్సింది రాదు. అంటే మనం జాయిన్ అయ్యి కూర్చుంటే డబ్బులు రావు. జాయిన్ అయ్యి కూర్చుంటే ఏమొస్తది? వస్తువులు వాడితే ఆరోగ్యం వస్తది, డిస్కౌంట్‌లొస్తాయి. బిజినెస్ పద్ధతిలో చేస్తే బిజినెస్‌లో డబ్బులొస్తాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ బిజినెస్‌లో ఎవరైతే సక్సెస్ అయ్యి ఉన్నారో వాళ్ళని మనం ఫాలో అవ్వాలండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బెంజ్ కార్ కొనాలనుకుంటున్నానండి. ఓకే, నేను ఎవరిని ఫాలో అవ్వాలి?
బెంచ్ కార్ కొనే వ్యక్తిని ఫాలో అవ్వాలి. ఓకే, నా ఫ్రెండ్ దగ్గర సైకిల్ ఉందండి. ఓకే, ఆడి దగ్గరికి వెళ్ళిరా నేను బెంచ్ కార్ కొనాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఏం చేస్తాడు? ఆడికి బెంచ్ కార్ కొనే సత్తా లేదు కాబట్టి ఆడు రకరకాల కారణాలు చెప్పి నన్ను సైకిల్ కొనడానికి మోటివేట్ చేస్తాడు. అర్థమవుతుంది? ఆడికి సైకిల్ కొనడం వరకే తెలుసు. మరి నేను బెంచ్ కార్ ఎలా కొంటాను? బెంచ్ కార్ కొనాలంటే ఏం చేయాలా? బెంచ్ కార్ కొనే వ్యక్తిని నేను ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? మీరు కూడా బిజినెస్ లో లక్ష కావాలి, కారు కావాలి, ఫారెన్ ట్రిప్ కావాలి, మంచి ఇల్లు కావాలనుకుని వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ₹1,00,000 సంపాదించే వ్యక్తుల్ని, ఫారెన్ ట్రిప్ వెళ్ళే వ్యక్తుల్ని, కారులో తిరిగే వ్యక్తులు మీరు ఫాలో అవ్వాలి. దీన్ని ఏమంటారంటే పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారన్నమాట. అంటే మీరు ఎవరితో తిరిగితే వాళ్ళలాగా తయారైపోతారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే ఈ బిజినెస్ లో మళ్ళీ మీరు వచ్చి ఈ బిజినెస్ లేని వాళ్ళు మీరు ఫాలో అయినట్టయితే మీరు ఫెయిల్ అయిపోతారు. ఈ బిజినెస్ ఉండే వాళ్ళు మీరు ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. పైగా అన్నమాట ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకి దీపక్ సూద్ గారు చెప్తారండి. ఎవరైతే వెస్టీజియన్ గా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ లో 100 PV కంప్లీట్ చేయాలండి. ఎప్పుడు చేయాలి? 14 తారీఖు రాత్రిని కాదండి. 2వ తారీఖునే బిల్లింగ్ స్టార్ట్ అవ్వగానే మీరు 2వ తారీఖున మీరు 100 PV బిల్ చేసి మీరు మీ ఫోటోని మీ గ్రూప్ లో వాట్సాప్ లో పంపించాలి, స్టేటస్ లో పెట్టాలి. ఎందుకంటే బిజినెస్ లో పెద్ద సక్సెస్ కావాలంటే సిఎన్సీలు ఎవరైతే ఉంటారో సిఎన్సీలు ఎవరైతే బిజినెస్ చేయిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. నెలాఖరులో బిజినెస్ చేస్తే అది కరెక్ట్ కాదండి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ నేను ఎవరికైనా సిఎన్సీ చేయరా బాబు అని చెప్పాలంటే నిన్న 100 PV కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి. ఎందుకంటే మేము వెస్టీజ్ కంపెనీలోకి వచ్చినప్పుడు 2019, 2020, 2021 వరకు ఏంటంటే వన్డే మ్యాచ్లు ఆడేవాళ్ళం. కానీ ఈరోజు T20లు వచ్చాయి. ఎందుకంటే ఈరోజు T20లో స్పీడ్ ఉన్నారు కదా. అందువల్ల ఏంటంటే తొందరగా మనం ₹1,00,000 కొట్టాలంటే యాజ్ లీడర్ గా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎవరైతే ఉన్నారో టీం తక్కువ ఉంటది కాబట్టి రిటైలింగ్ మీద మీరు వర్క్ చేసుకొని 100 PV మీరు వాడండి. 200 PV మీ సెల్ఫ్ లో చేయండి. అంటే 200 PV రిటైలింగ్ చేయండి. టీం వస్తుంది. అందుకోసం మన కంపెనీలో సౌత్ ఇండియా టాప్ మోస్ట్ లీడర్ సుబ్బశెట్టి గారు ఏమంటారంటే మీరు ఫస్ట్ లో మీకు బిజినెస్ రావాలంటే రిటైల్ చేయమంటున్నారు అతను. ఓకే, అంటే ఫస్ట్ మీరు యూజ్ చేయండి, రిటైల్ చేయండి, రిక్రూటింగ్ చేయండి అంటున్నారు ఆయన. అదే ఫస్ట్ మనం చేయాలా. నేను రిటైల్ చేయకుండా రిక్రూటింగ్ రాదు, రిక్రూటింగ్ రాకుండా మనకి ఏంటంటే టీం రాదనమాట. దానివల్ల మనం ఏంటంటే ఫస్ట్ యూజ్ చేయాలి, రిటైలింగ్ చేయాలి, రిక్రూటింగ్ చేయాలండి. ఈ 3 జరగాలంటే ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ ఏంటంటే వాడాలి, వాడే వాళ్ళు తయారు చేయాలి. తద్వారా మీకు టీంలో లీడర్స్ వస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి సిఎన్సీ అనేది ఏంటంటే ఫస్ట్ ఛాలెంజింగ్ మనకి. ఎవరైతే 100 PV 2వ తారీఖున బిల్ చేసి మీ గ్రూప్ లో పెడతారో అది మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు 14 తారీఖు రాత్రి మీరు బిల్ చేసి 2వ తారీఖు నుంచి కొనియని బిల్ చేసుకున్నట్టు ఎవరైనా చేస్తారా? ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, యథా రాజా తదా ప్రజ. మీరు చేసిందే మీ టీం చేస్తుంది, మీరు చెప్పింది మీ టీం చేయదు. గుర్తుపెట్టుకోండి. సిఎన్సీ మీద ఫోకస్ చేయండి. మీరు ఏదైతే బిజినెస్ లో పీవీ జనరేట్ చేయాలనుకుంటున్నారు, సపోజ్ ఇప్పుడు ఒక 3000 PVతో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి. మంత్ ఎండింగ్ లోపు వాళ్ళు 2000 PV మినిమం అనమాట సిఎన్సీలోనే కంప్లీట్ చేసుకోవాలండి. అప్పుడు మీరు అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతారనమాట. అలా టార్గెట్ చేసుకోండి. సిఎన్సీ మీద ఫోకస్ చేయండి. సిఎన్సీలు మాత్రం బిజినెస్ జరుగుతుంది. సిఎన్సీలో మనం బిజినెస్ చేయకుండా సిఎన్సీలో మీరు 10% వర్క్ చేసి 90% నేను సిఎన్సీ తర్వాత చేస్తామంటే మీకు 10% జరుగుతుంది తప్ప 90% జరగదండి బిజినెస్. గుర్తుపెట్టుకుని లీడర్, ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫాలో అయిపోతే మనం సక్సెస్ అవుతామండి. అలాగే బిజినెస్ లో కీ పాయింట్ ఏంటంటే అప్లైన్. ఓకే, ఎవరైతే అప్లైన్ మాట వింటారో, అప్లైన్ నెగిటివ్ చెప్పకుండా అప్లైన్ రెస్పెక్ట్ చేస్తారో మీరు ఈ బిజినెస్ లో తొందరగా సక్సెస్ అవుతారండి. అప్లైన్ ఏమంటారంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో టార్చ్ బ్యారర్ అంటారండి. టార్చ్ బ్యారర్ అంటే ఏంటంటే రూట్ చూపించే వ్యక్తి అనమాట. రూట్ చూపించే వ్యక్తి. ఓకే, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లో అప్లైన్ అనే వ్యక్తి ఏంటంటే మనతో పాటు మన పని చేయడం కోసం అప్లైన్ కాదు, మనం నేర్పించడం కోసం అప్లైన్ అండి. ఈరోజు అప్లైన్ ఎవరైతే రెస్పెక్ట్ చేసి అప్లైన్ చెప్పింది ఫాలో అవుతారు, అప్లైన్ చేయి పట్టుకుంటారు, అప్లైన్ తో పాటు మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అవుతారు, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. అందువల్ల ఏంటంటే ఎవరైనా మాట్లాడినా మీరు పట్టించుకోవద్దు. మీ అప్లైన్ ఫాలో అవ్వండి. మీకు మీ అప్లైన్ పైన ఉన్న అప్లైన్ నాలెడ్జ్ లేకపోతే ఆ టాప్ అప్లైన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ మీరు గెలవాలంటే అప్లైన్ మిమ్మల్ని గెలిపించకపోతే దేవుడు కూడా మిమ్మల్ని గెలిపించడండి. ఎందుకంటే దేవుడు గెలిపించడానికి ఇది నెట్వర్క్ లో మీ దేవుడు లేడు కదా, మీ అప్లైన్ ఉన్నారు కాబట్టి అప్లైన్ మనం ఫాలో అవ్వాలి. ఓకే లీడర్స్, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మీరు ఈ బిజినెస్ లో ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండాలి. మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేస్తే కుదరదండి, మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండాలి. ప్రతి మనిషికి నెగిటివ్ కామన్ వస్తుందండి. ఎందుకంటే మనకి ఈ రోజు మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకున్నంత వరకు కూడా దాదాపు 10,000 నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. నెగిటివ్ థాట్స్ ఏం చేయాలంటే పాజిటివ్ గా మనం కన్వర్ట్ చేసుకోవాలా. ఓకే, అంటే బిజినెస్ లో నేను ఉండగలనా, చేయగలనా, అవుతుందా అనే రకరకాల డౌట్స్ వస్తాయి. అవుతుంది ఖచ్చితంగా.
ఈ బిజినెస్ లో 2 కాళ్ళు ఉన్న వాళ్ళకి అవుతుంది, 2 చేతులు ఉన్న వాళ్ళకి అవుతుంది, 2 కళ్ళు ఉన్న వాళ్ళకి అవుతుంది, 2 కాళ్ళు ఉన్న వాళ్ళకి అవుతుంది. ఓకే, కళ్ళు లేని వాళ్ళు చేస్తున్నారండి, కాళ్ళు లేని వాళ్ళు చేస్తున్నారు, ఓకే, చేతులు లేని వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేము? అర్థం అవుతుందా? మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే చాలు, బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వచ్చు అండి. మన పిల్లల్ని మన ఫ్యామిలీని చూసి మనం మోటివేట్ అవుతూ ఉండాలన్నమాట. వాళ్ళ కోసం ఈ బిజినెస్ చేయాలి. ఎవరో మీకు బిజినెస్ కోసం చేయమని చెప్పడం కాదు. ఓకే, ఎందుకంటే మీకు ఎవరైనా మోటివేట్ చేశారు అనుకోండి, మోటివేషన్ ఎలాంటిదంటే పాల పొంగు లాంటిదండి. ఓకే, మోటివేషన్ పాల పొంగులు. మీకు మీరు మోటివేట్ అయ్యారనుకోండి, నూతిలో నీరు లాంటిది అనమాట. నీరు అనేది ఎప్పుడు ఊట్లో ఉంటుంది కాబట్టి మీకు మీరు మోటివేట్ చేసుకుంటే ఏమవుతుంది? మీరు స్ట్రాంగ్ అవుతారనమాట. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే బిజినెస్ లో మనందరం కూడా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. సెల్ఫ్ మోటివేట్ చేసుకొని బిజినెస్ లో మీరు ఎప్పుడు కూడా మీ పిల్లలు ఫ్యామిలీ కోసం ఆలోచించండి. మీ భవిష్యత్తు కోసం ఆలోచించి వెస్టీజ్ చేయండి. ఓకే, అలాగనమాట. ఈ బిజినెస్ లో ఇంకొక పాయింట్ ఉందండి, లాస్ట్ పాయింట్ నేను చెప్పేసి సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు 100% అనమాట సక్సెస్ కావాలంటే మీ అప్లైన్ ఎవరైతున్నారో అప్లైన్ ద్వారా అనమాట మనకి ఏంటంటే 20% మీకు డిపెండ్ అయి ఉంటుంది బిజినెస్ లో సక్సెస్. మీ అప్లైన్ అనే రైట్ అప్లైన్ అయితే 20% సక్సెస్ అయి ఉంటుంది. అంటే అప్లైన్ మీకు బాగా జాయిన్ చేసిన వ్యక్తి నాలెడ్జ్ లేకపోతే ఆ టాప్ అప్లైన్ మీరు ఫాలో అవ్వండి. అంటే ఫస్ట్ 20% అప్లైన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, రెండోది అనమాట నీతో పాటు వచ్చిన టీం మీద డిపెండ్ అయి ఉంటుంది 20%. ఫస్ట్ 20% అప్లైన్ అండి, రెండో 20% మన టీం అండి. ఓకే, 40% అయ్యింది కదా, మిగతా 40% అనమాట మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 20% అప్లైన్, 20% టీం అండి, 40% అనమాట మీ తోలక యాక్షన్, హార్డ్ వర్క్. ఎప్పుడైతే 80% అయ్యిందో 20% ఏం చేస్తాడంటే అప్లైన్ సడన్ అవుతున్నందుకు, టీం మీతో పాటు ఉన్నందుకు, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నందుకు మిగతా 20% ఏం చేస్తారంటే భగవంతుడు మీకు సపోర్ట్ చేయడానికి రెడీ అవుతాడండి. అర్థమవుతుందా? అందువల్ల అనమాట మీరు ఏం చేయాలంటే ఒకటే మనస వాచ కర్మన మీరు దృష్టి పెట్టి, ఓకే, బిజినెస్ అనమాట అప్లైన్ నమ్మి, కంపెనీని నమ్మి, మిమ్మల్ని మీరు నమ్మి మీ ఫ్యామిలీ కోసం ఈ బిజినెస్ చేయండి. చాలా మంచి సక్సెస్ అనేది మీరు తీసుకుంటారు. ఓకే, ఇది ఈ రోజు నేను చెప్పాల్సిన సెషన్ అండి. ఇంకా మనం చాలా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ సెషన్ అనేది మీ అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం సెషన్ క్లోజ్ అయ్యే ముందు నాకు చిన్న స్టోరీ చెప్పడం అలవాటు అండి. చిన్న స్టోరీ చెప్పేసి నేను కంప్లీట్ చేస్తాను. సార్, గురూజీ ఓకేనా? ఓకే సార్, ప్రొసీడ్. ప్రొసీడ్. ఓకే, మీరు మీ పెర్మిషన్ ఇవ్వాలి, మీ పెర్మిషన్ పర్లేదు ఇవ్వాలి సార్, కదా గురూజీ. మీరు మీ థ్యాంక్ యూ బూట్ గురూజీ, క్యాంప్ థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ మొత్తం. ఓకే సార్, ఓకే గురూజీ. అదే సార్, బూట్ క్యాంప్ వల్లే నా జీవితం అయితే మారింది. బూట్ క్యాంప్ కానీ అటెండ్ అవ్వకపోతే నేనైతే ఈ బిజినెస్ లో నిలబడలేను. ఓకే, అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఈ బిజినెస్ లో మనం ఏంటంటే ఫస్ట్ నిలబడాలి, తర్వాత కనబడాలి, తర్వాత వినబడాలి. ఓకే, అందువల్ల ఫస్ట్ మీరు ఉండే ఏరియాలో మీరు నిలబడండి, మీ దగ్గరలో మీటింగ్ లో కనబడండి, మీరు మాలా వినబడతా ఉంటారు. ఓకేనా? అందరూ కూడా ఇందులో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. చిన్న స్టోరీ చెప్పేసి మనం సెషన్ హ్యాండ్ ఓవర్ చేద్దామండి. ఓకే, ఆ ఒక చిన్న స్టోరీ బిజినెస్ రిలేటెడ్ అండి. ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఉంటాడండి. ఆయన ఏంటంటే జాబ్ సెర్చ్ లో ఉంటాడనమాట. జాబ్ సెర్చ్ లో ఉండి కొన్ని కాంపిటీషన్స్ కి అంటే బుక్స్ ప్రిపేర్ అవుతుంటాడు. తనకి ఏంటంటే తన ఫ్రెండ్స్ ఏమంటారంటే, ఇలా నువ్వు చదవడానికి ఇబ్బంది అవుతుందిరా, దగ్గరలో లైబ్రరీ ఉంది, లైబ్రరీకి వెళ్ళిపో, చదువుకో, చాలా బాగుంటది, మంచి మంచి బుక్స్ ఉంటాయి కాంపిటీషన్ వాటికి నువ్వు ప్రిపేర్ అవ్వడం కోసం. ఓకే, నీకు డిసిప్లిన్ ఉంటుంది, పీస్ఫుల్ గా చదువుకోవచ్చు అని చెప్పి చెప్తే సరే అని చెప్పేసి ఆయన ఏంటంటే ప్రతిరోజు కూడా ఆయన లైబ్రరీకి వెళ్ళడం కోసం ప్రిపేర్ అవుతాడండి. లైబ్రరీకి వెళ్ళి మంచి మంచి బుక్స్ చదువుతూ ఉంటాడు అనమాట. కాంపిటీషన్ సంబంధించినవి, అలాగే సక్సెస్ స్టోరీస్ ఇలాంటి బుక్స్ చదువుతూ ఉంటుంటాడు అనమాట. చదువుతూ ఉంటే ఆయన ఏవైతే బుక్స్ చదువుతాడో బుక్స్ చదివినవన్నీ కూడా ఆయన ఏంటంటే నచ్చిన విషయాల్ని అండర్లైన్ చేసుకుని బుక్స్ మళ్ళీ అక్కడ పెట్టేస్తాడండి. పెట్టేసిన తర్వాత ఇలాగ ఒక ఒక వన్ వీక్ నుంచి 15 days అవుతుంది అనమాట. తర్వాత అనమాట ఈయనలాగా ఇంకొక పర్సన్ అనమాట, అంటే ఆ పర్సన్ కూడా లేడీ అండి. ఆవిడ కూడా బాగా చదువుకొని మంచిగానే ఏదైనా సరే సాధించాలని తపంతో ఉన్న లేడీ అన్నమాట. ఆవిడ కూడా ఏం చేస్తారంటే సేమ్ లైబ్రరీకి వచ్చి బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే టైమింగ్ ఎలాగ ఉంటదంటే ఈయన వచ్చిన టైంలో ఆవిడ రాదనమాట. ఎందుకంటే టైమింగ్ వేరేగా ఉంటది. ఈయన ఏదైతే చదువుకొని వెళ్ళిపోతారో ఆవిడ కొన్ని బుక్స్ చదువుతూ ఉంటుంటారు. అయితే ఏమవుతదంటే ఈయన చదివే బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడ కూడా బుక్స్ చదివి ఈవిడ ఎక్కడైతే అండర్లైన్ చేస్తాడో అండర్లైన్ చేసిన దగ్గర అనమాట ఆవిడ కూడా బుక్ చదివి మళ్ళీ అక్కడ అండర్లైనింగ్ చేయడం జరుగుతూ ఉంటది అనమాట. ఇలాగ ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత అనమాట వీళ్ళు ఓకే ఒకే రకమైన బుక్స్ చదవడం వల్ల ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు,
నా ఆలోచన అవతల వ్యక్తి ఆలోచన ఒకేలాగా ఉందని చెప్పేసి ఆలోచించిన తర్వాత నేను సో అండ్ సో సమ్ శ్రీనివాస్ అండి, ఇలాగా నేను ఇలా చదువుకున్నాను, నేను ఇలా బుక్స్ చదువుతున్నాను, నేను చదివే బుక్స్ ఏవైతే లైక్ చేస్తున్నారో మీరు అవి లైక్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళిద్దరు ఆయన ఒక బుక్ లో లెటర్ రాస్తే ఆవిడ కూడా అనమాట సమ్ ఆవిడ పేరు ఏదో ఒక రాణి అని పేరు రాసి ఇలా నేను ఇలాగా సమ్ పలానా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశానండి, నేను కూడా ఇలా జాబ్ కోసం ప్రిపేర్లు ఉన్నాను, కాకపోతే మీరు చదివే బుక్స్ అనేవి చాలా బాగున్నాయి, నేను ఏదైనా చదవదాం అనుకున్న లోపు అనమాట మీరు చదివే బుక్స్ నేను చూస్తూ ఉంటే మీరు అండర్లైన్ చేసినవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయని చెప్పేసి తన బయోడేటా అంతా కూడా ఆ లెటర్ లో రాస్తుంది అనమాట. తర్వాత అనమాట వీళ్ళు ఇలాగా బుక్ చదువుకుంటారు, పరిచయాలు అవుతుంటాయి. అయిన తర్వాత ఏమవుతుంది అంటే సడన్ గా అనమాట వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వస్తారనమాట. ఏంటంటే ఇలాగా మనం చాలా రోజులు బట్టి ఈ లైబ్రరీలో బుక్స్ చదువుతూ ఇలాగ మనం అంటే ఒకరినొకరు చూసుకోకుండానే ఒకరి అనుభూతి ఒకరికి నచ్చుతుంది, ఒకరి మైండ్ సెట్ ఒకలాగా ఉంది అంటే మన ఇద్దరం కూడా ఒకేలాగా ఆలోచిస్తున్నాం కాబట్టి మన ఇద్దరం కూడా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మేడం, మిమ్మల్ని మీరు ఒప్పుకుంటే మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడతానని చెప్పేసి ఆయన ఒక ప్రపోజ్ చేస్తాడు అనమాట ఆవిడకి. ప్రపోజ్ చేస్తే చూడకుండానే ఇద్దరు ఒకరికొకరు చూసుకోవాలంటే ఓన్లీ లెటర్ ద్వారా అనమాట. సరే అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తదంటే, సరే అని చెప్పేసి మీకు ఒక చిన్న కండిషన్ పెడతానండి, మీరు దానికి అగ్రీ అయితే మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం దానికేముంది, ఎందుకంటే మనం ఒకేలాగా చదువుకున్నాం, బాగా ఒకేలాగా ఆలోచిస్తున్నాం, మనం ఖచ్చితంగా సెటిల్ అవుతాం అని చెప్పేసి ఒకరి మీద ఒకరి నమ్మకంతో కూడా జాబ్స్ రాకపోయినా మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్రిపేర్ అవ్వడం కోసం ఇదవుతారనమాట. సరే ఏంటంటే ఆ మేడం ఏం చేస్తారంటే కండిషన్ పెడతారు. ఏంటంటే ఇది పలానా ఒక డేట్ లో అంటే ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరి 14th అనుకోండి, ఆ ఫేర్వెల్ డే అదే రాజు లవర్స్ డే కదా, అలాంటి రోజు అనుకోండి, పలానా రోజు అన్నమాట నేను రైల్వే స్టేషన్ ఉంది కదా పలానా దగ్గర, రైల్వే స్టేషన్ లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ లో నేను పలానా ఒక చైర్ లో కూర్చుంటాను, స్టేషన్ ఏదైతే ఉందో రెండో ప్లాట్ఫామ్ లో నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను, ఒక గులాబీ ఫ్లవర్ పెట్టుకుంటాను, మీ దగ్గర రండి, మన ఇద్దరం కూడా కలిసి మాట్లాడుకొని మనం డిసిషన్ తీసుకుందని చెప్పేసి ఆవిడ చెప్తుంది అనమాట. చెప్తే అని చెప్పేసి ఆయన ఒక 2-3 డేస్ టైం ఉంటే ఎంత బేగా ఆ రోజు వస్తుంది అని చెప్పేసి ఆయన ఏంటంటే నిద్ర లేకుండా బాగా ఎగ్జైట్ అయిపోయి అనమాట ఆ రోజు కోసం చూసి ఆవిడ ఏ టైంకి అయితే రమ్మంటారో ఆ టైంకి ఆ స్టేషన్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆవిడని కలిసి ఆవిడకు ఒక రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పేసి ఆవిడకి ఏంటంటే ఆయన ఇంకా మ్యారేజ్ ప్రపోజల్ కోసం ఫిక్స్ అవుదాం అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అనుకొని వెళ్తాడండి స్టేషన్ కి. వెళ్ళిన తర్వాత స్టేషన్ ఫ్లైఓవర్ నుంచి చూస్తే ఆ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ లో అనమాట ఆవిడ ఏదైతే చెప్పిందో ఆ ప్లేస్ లో ఒక లేడీ కూర్చుంటది. చూస్తాడు ఈయన దూరం నుంచి. ఓకే, నేను అనుకున్న లేడీ ఉంది కాబట్టి నాకు ఇంకా హ్యాపీ అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయి మనం ఒక ఫ్లవర్ ఇద్దాము, ఆవిడకి సర్ప్రైజ్ చేద్దాము, ఐ లవ్ యూ చెప్దాం అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఈ లోపు అనమాట వెళ్ళిన తర్వాత ఆవిడ చూస్తే బ్యాక్ సైడ్ నుంచి ఉంటది, ఈయన బ్యాక్ సైడ్ నుంచి వస్తాడు. ఓకే, ఎందుకని మంచిదాన్ని మర్చి చెప్పేసి ఆయన అలాగే వెళ్తే అనమాట కొంచెం దూరంగా ఆవిడ కనిపించకుండా, ఎందుకంటే ఇద్దరికి ఒకరికొకరు తెలియదు కాబట్టి ఈయన అనమాట కొంచెం దూరంగా వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్కి చూడడానికి అనమాట ఈయన ప్రిపేర్ అవుతాడు. ఆవిడ బ్యాక్ నుంచి చూస్తే తెలియదు కాబట్టి ఫ్రంట్కి వెళ్ళి చూస్తే మనిషి చాలా అందవికారంగా ఉంటదండి, అసలు ఫేస్ చూడడానికి ఏమీ బాగోదు, పుట్టుక మరుగుజ్జులాగా ఉంటది. ఓకే, మరి ఆయన ఆలోచిస్తాడనమాట అంత దూరం నుంచి చూసి, ఎందుకంటే ఒకరికొకరు తెలియదు కాబట్టి పోల్చుకోలేదు కాబట్టి ఈయన కొంచెం దగ్గరకు వస్తాడు, చూస్తాడు, అదే నేను ఇంత చదువుకోను, నేను ఇంత బాగుంటాను కదా, ఓకే, మరి తను చూస్తే అలాగుంది, నేను తను ఎలా పెళ్లి చేసుకుంటానో ఎలా ఇష్టపడతానో మా ఇంట్లో ఒప్పుకోరు కదా, సరే అని చెప్పేసి తనకు నేను తెలియదు నాకు తను తెలియదు అని చెప్పేసి వదిలేద్దాము, నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోతాను, తన పని తను చేసుకుంటది అని చెప్పేసి ఆయన ఏం చేస్తుంది అక్కడి నుంచి విడిచిపెట్టి ఆ ప్లేస్ నుంచి బయటకు రైల్వే స్టేషన్ బయటకు వచ్చేస్తాడండి. వచ్చేసిన తర్వాత అన్నమాట అమ్మయ్య, ఆవిడకి నేను కలవలేదు, ఆవిడకి నేను ఏమీ చెప్పలేదు, ఓకే, ఆవిడ పని ఆవిడ చూసుకుంటది, నా పని నేను చూసుకుంటున్నా, మా ఇద్దరికి ఇంకే సంబంధం లేదు, లీవ్ ఇట్ అని చెప్పేసి అనుకొని బయటకు వచ్చేసిన టైంలో లాస్ట్ మినిట్ లో ఒక ఆలోచన వస్తుందండి. ఏంటి ఆలోచన అంటే దాదాపు 3-4 మంత్ నుంచి కూడా డైలీ మేము లైబ్రరీకి వెళ్తున్నాము, నేను చదివే బుక్స్ ఆవిడ చదువుతుంది, నేను ఏదైతే ఆలోచిస్తానో తనే అదే ఆలోచిస్తుంది, నాకంటే తెలివైందే, నాకంటే షార్ప్గా ఉంటాను, మరి అలాంటిది ఏంటంటే నేను అందంతో పనేముంది, అందంగా ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఓకే, ఇద్దరికి సెట్ అవుతుందో తెలియదు, మరి అలాంటప్పుడు ఏంటంటే ఈవిడనే చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ బ్యాక్ స్టాప్ తీసుకొని సరే ఎలాగుంటది అని చెప్పేసి మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చి నేనే అని చెప్పేసి ఆ వ్యక్తిని చెప్పి చెప్పడానికి వస్తాడండి. చెప్పడానికి వచ్చి ఏదైతే ఆ టేబుల్ ఆవిడ కూర్చుందో వెయిట్ చేస్తుంది ఆవిడ.
వాళ్ళకి అంతవరకు. టేబుల్ దగ్గరకు వచ్చి చెప్పేసి పలానా రాణి గారు అంటే మీరేనా, నేను పలానా శ్రీనివాస్ని, ఓకే మనం ఇలా లైబ్రరీలో కలుస్తున్నాం కదా అని చెప్పేసి ఇలా చెప్పడానికి ప్రిపేర్ అయ్యేసరికి అనమాట, సారీ సార్, ఆ రాణి నేను కాదు, యాక్చువల్గా ఏంటంటే ఆ రాణి అనే వ్యక్తి పలానా 5వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంది, నాకు ఇలా ఉండడం కోసం ఇలా డ్రెస్ వేసుకొని ఫ్లవర్ పెట్టుకొని కూర్చోవడం కోసం దాదాపు నాకు ఒక 10,000 ఇస్తామని చెప్పింది తను, అందుకు నేను ఇక్కడికి వచ్చాను, నేను బయట పని చేసుకునే వ్యక్తిని అని చెప్పి చెప్తుంది అనమాట ఆవిడ. చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక ఆనందానికి అవధులు లేకుండా ఫోన్లో ఈవిడ కాదు కదా అని చెప్పేసి ఆలోచించి వెంటనే 5వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత ఎక్కడైతే కూర్చుందో సేమ్ డ్రెస్ తో సేమ్ ఫ్లవర్ పెట్టుకొని కూర్చుంటది ఆవిడ. అక్కడికి వెళ్తాడు ఆయన. వెళ్ళి తను చూస్తే ఆయన ఎక్స్పెక్టేషన్ చేసిన దీనికంట మంచి పర్సనాలిటీ, మంచి కలరు, ఓకే చాలా అందంగా ఉంటది ఆవిడ. వెళ్ళి ఈయన చెప్తాడనమాట, రాణి అంటే మీరేనా మేడం, నేను ఇలా శ్రీనివాస్ అంటే ఎస్ సార్ ఎస్ సార్ అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆవిడ అర్థం చేసుకుంటది. ఓకే అంటే నేను ఒక టెస్ట్ పెట్టిన టెస్ట్ లో ఈయన పాస్ అయ్యాడు, నేను అందవికారంగా ఉన్నా సరే చేసుకోవడం ఈయన ఇష్టపడ్డాడంటే ఈయన మంచి వ్యక్తి అని చెప్పి డిసైడ్ అయ్యి ఆవిడనమాట పెళ్లికి రెడీ అవుతుందండి. అంటే ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే సార్ 1 మినిట్ సార్. సార్ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్ వినబడుతుందండి. ఓకే, లాస్ట్ ఎండింగ్ అయిపోయిందండి. స్టోరీ మీకు ఎందుకు చెప్పారంటే మోరల్ ఆఫ్ స్టోరీ తోలగా మీనింగ్ ఏంటంటే ఈ బిజినెస్ లో మనం అందరం కూడా, నేను యాక్చువల్ గా 10,000 ఇన్కమ్ కోసం వచ్చానండి ఈ బిజినెస్ లోకి. 10,000 ఇన్కమ్ కోసం వచ్చినప్పుడు ₹1,00,000 ఇన్కమ్ వచ్చాక నా కళ్ళని నీరు పడిందండి. ఓకే, సైకిల్ కొనలేని పరిస్థితి నేను ఉండేటప్పుడు అనమాట. నా ఫ్యామిలీతో నేను కార్ ఓపెన్ చేసినప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఈ బిజినెస్ లో నేను ఉండడం అంటే ఏంటంటే నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, నా పిల్లలు నా ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం వల్ల నేను ఇందులోకి వచ్చానని చెప్పి నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఎక్కువగా 1000 రెట్లు ఎక్కువగా మీకు అవకాశం ఇవ్వడానికి వెస్టీజ్ ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏంటంటే బిజినెస్ లో మనసా వాచ కర్మన ఈ బిజినెస్ చేయండి. 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ అనేది మీరు నిలబడండి, కనబడండి, వినపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఇది నాతో ఈరోజు సెషన్ అండి. మీ అందరూ కూడా మంచి డిసిషన్ తీసుకొని మీలో కొందరిలో అయినా సరే చేంజింగ్ వస్తే నాకు ఫస్ట్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నా లైఫ్ మారింది వెస్టీజ్ ద్వారా, మీ అందరి లైఫ్లు మారుతాయని చెప్పి మీ అందరూ కూడా రేపు జూన్ కల్లా 1,00,000 కారు కొడతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ మీ అందరికి ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. విష్ వెళ్తా అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. సూపర్, చాలా బాగుంది స్టోరీ. ఎక్కడ పెట్టారు? సూపర్, చాలా బాగుంది. సో చూసి కాదు, మనం దానిలో ఉన్నది తెలుసుకుంటే అందరి లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది కదా. చాలా బాగుంది. బయట కూడా నెట్వర్క్లు అన్ని చూసి అది అని ఇదని అంటూ ఉంటారు. ఆ బయట నెట్వర్క్ బాగు. ఈ నెట్వర్క్ ని వెస్టేజ్ కనుక అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి లైఫ్ వాళ్ళు ఇచ్చినట్టు వెస్టేజ్ కంపెనీ ఇచ్చినటువంటి లైఫ్ ఈ రోజు మనందరం చూస్తున్నాం, సక్సెస్ పీపుల్ అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు మీలాంటి వాళ్ళతో ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ మీ పక్కన ఉంటున్నామంటే అది వెస్టీజ్ ఇచ్చిన పుణ్యమా? ఇప్పుడు మీలాంటి వాళ్ళతో మేము అంటే కలవాలంటే ఎలాగవుతుంది సార్ గురూజీ? బాగుంది సార్, సెషన్ ఎక్సలెంట్ గా ఉంది. భూపతి గారు, శ్రీని గారు, ఎంఎస్ఆర్ గారు. ఎస్ సార్. ఎంఎస్ఆర్ గారు ఉన్నారా? ఎస్ సార్, 1 మినిట్ అండి సార్. థ్యాంక్ యూ సార్. సతీష్ సార్, మీ యొక్క డ్రీమ్ సార్. సతీష్ గారు. సార్ అలాగే మీ డ్రీమ్? నా డ్రీమ్ చెప్తాను సార్. జూన్ 2 కల్లా ద్వారా నేను ఏంటంటే నేను 5 lakhs ఇన్కమ్ తీసుకోవడం కోసం ప్లానింగ్ తో చేస్తున్నాను గురించి. వీడియో ఆఫ్ చేయండి సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. రేపు జూన్ సార్ మాట్లాడండి సార్, సతీష్ సార్. ఓకే సార్. ఓకే. వీడియో ఆఫ్ చేయండి సార్. వీడియో ఆఫ్ చేస్తే క్లారిటీ ఉంటుంది. రేపు జూన్ 2 కంపెనీ పుట్టినరోజు కదా, కంపెనీ 2 జూన్ కల్లా నేను 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి టార్గెట్ తో వర్క్ చేస్తాను గురూజీ.
మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, అలాగే ఏంటంటే భగవంతుడి బ్లెస్సింగ్స్ కావాలి. అదే ప్లాన్తో ఇప్పుడు టీం అంతా ఫుల్ యాక్టివేట్ అయ్యింది. మన టీంలో కూడా అందరూ కూడా 1,00,000 కారు తీసుకోవాలని తపనతో వర్క్ చేయడం జరుగుతుంది. మంచి టీం వచ్చిందండి. ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. డ్రీమర్స్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో 4 పాయింట్స్ని అది అలవాటు చేసి అందరికి కూడా వాళ్ళతోనే మేము పనిచేస్తున్నాము ఈ బిజినెస్లో. మీరు కూడా అందరూ కూడా సక్సెస్ అవ్వడం కోసం మీలాగా ఆలోచించే వాళ్ళతో వర్క్ చేయండి. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.